అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పిసినారి పెళ్ళాం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? శకుంతల సుందరరామయ్య దంపతులకి పుట్టిన కొడుకు ప్రకాష్. ఇక ప్రకాష్ పేరులోనే క్యాష్ ఉండటమో లేదంటే ఇక తను ఒక్కడే వారసుడు అవ్వటమో, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు లేకపోవటమో, చిన్నప్పటి నుంచి తన నిర్ణయాలు చాలా డిఫరెంట్గా ఉండేవి. తన ఆలోచన థాట్ ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటూ పెరిగాడు. తను అనుకున్నదే చదువుకోవాలనుకున్నాడు. తను అనుకున్నట్టే లైఫ్ని లీడ్ చేయాలనుకున్నాడు. ఇక అమ్మా నాన్నల వైపు నుంచి, తాత ముత్తాతల వైపు నుంచి వచ్చిపడిన స్థిరచరాస్తులు చాలా ఉండటం, అమ్మా నాన్నలకి తనంటే ఎనలేని ప్రేమ ఉండటం, తన గారాబాల కొండగా పెంచి పెద్ద చేయడంతో ప్రకాష్ని చిన్నప్పుడే వాళ్ళు ఊళ్ళో ప్రకాష్ తండ్రి సుందరరామయ్య ఉన్నటువంటి అంతా పొలాన్ని కూడా సొంత వ్యవసాయం చేస్తూ తల్లి బోలెడన్ని ఆవుల్ని గేదెల్ని పాడి చేస్తూ ఉండేదే. దానికి తోడు వీళ్ళకి వ్యాపారాలున్నాయి. దానికి తోడు ఇక సైట్లు లీజుకి ఇచ్చే, వీళ్ళ నాన్న స్లీపింగ్ పార్ట్నర్లుగా ఉన్న బిజినెస్లు, ఎరువుల కొట్లు, అలా బోలెడంత లాభసాటి వ్యాపారాలు చాలా ఉన్నాయి ప్రకాష్ తండ్రికి. పుట్టిన వారసుడు. దాంతో చిన్నప్పటి నుంచే కొడుకుని కాలు కింద పెట్టకుండా పెంచారు. పక్కనే ఉన్నటువంటి టౌన్లో పిల్లాన్ని రోజు కారులో పంపించి పిల్లాన్ని కాన్వెంట్ చదువు చెప్పించారు. చిన్నప్పటి నుంచే కారులో కాలు పెట్టడం, కారులో నుంచి కాలు దింపితే ఏసీ స్కూలు, మళ్ళీ ఏసీ కారు, ఇంటికి రాగానే ఏసీ, అలా పెంచి పెద్ద చేశారు పిల్లాడిని. చిన్నప్పటి నుంచి కూడా ప్రకాష్కి ఇష్టమైనవి నవకాయ పిండి వంటలతో భోజనం పెట్టేది తల్లి. ఇది ఉంది ఇది లేదు అనకుండా, వాళ్ళు డబ్బు ఎంత ఉన్నప్పటికీ ప్రకాష్కి డబ్బు అంటే ఇంకా ఇంకా ఇష్టం. యుక్త వయసుకు వచ్చేసరికి 10th అయిపోయింది. చాలా బ్రహ్మాండంగా చదువుతాడు. ఏ చెడు అలవాట్లు లేవు, ఏ తప్పుడు బుద్ధి లేదు, ఏ పక్కచూపుల అలవాట్లు లేదు. అమ్మా నాన్నలంటే గౌరవం, అభిమానం, ప్రేమ, విలువలు అన్నీ ఉన్నాయి. ఇక 10th అయిపోగానే నేను ఇంటర్కి సిటీకి వెళ్తానన్నాడు. కొడుకుని మాత్రమే సిటీకి ఎలా పంపిస్తాం? దాంతో వీళ్ళు భార్యాభర్తలు కూడా కలిసి ఇక్కడ ఉన్న వ్యాపారాలన్నీ అప్పుడప్పుడు ఇక నేనే వచ్చి చూసుకుంటానులే, నేనే తిరుగుతానని సుందరరామయ్య ఇక కాపురాన్ని సిటీకి మార్చేశాడు. సిటీలో ఇంద్రభవనం లాంటి 3 అంతస్తుల పెద్ద ఇల్లు ఎకరం స్థలం తీసుకొని కట్టించుకొని పిల్లాడిని తీసుకొని అలా సిటీకి పయనమైపోయారు. ఆ తర్వాత ఇంటరు, డిగ్రీ, ఆ తర్వాత డబుల్ పీజీ చదివాడు ప్రకాష్. అయిపోయిన తర్వాత గవర్నమెంట్ సెక్టార్లోనే ఉద్యోగం తెచ్చుకోవాలన్నాడు. అదే తను అనుకున్న ఏదైతే కనుక తను కావాలనుకున్నాడో అందులోనే రావాలన్నాడో. రెవెన్యూ డిపార్ట్మెంటా, బ్యాంకా, ఏది నాన్న అని అడిగితే తనకిష్టమైనటువంటి సెక్టార్ చెప్పి అందులోనే ప్రయత్నించాడు. ఉద్యోగం అయితే వచ్చింది. కానీ రిజర్వేషన్లు లేకపోవటం వల్ల చిన్న పోస్ట్ వచ్చింది ప్రకాష్కి. అది కొడుకు తీసుకోలేడని, తట్టుకోలేడని సుందరరామయ్యకి తెలుసు. ఆయనకి ఏమైనా పలుకుబడికి కరువా? పెద్ద పెద్ద మినిస్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఆయన చేతిలో అలా తిరుగుతూ ఉంటారు. దాంతో కొడుకు కావాలనుకున్న పోస్టు ఏదైతే ఉందో దానికి భారీగా లంచం ముట్ట చెప్పి కొడుకుని తీసుకెళ్ళి అందలం మీద కూర్చోబెట్టేశాడు సుందరరామయ్య. దాంతో ఇక ప్రకాష్ పట్టిందల్లా బంగారం అయిపోయింది. ప్రమోషన్ల మీద ప్రమోషన్లు, దానికి తోడు వర్క్ చాలా బాగా చేస్తాడు. ప్రకాష్ ఏమి లంచాలు తీసుకొని గవర్నమెంట్ ఆఫీసర్ కాదు. కాకపోతే ఇవ్వలేము అన్న వాళ్ళ దగ్గర, పేదవాళ్ళ దగ్గర, వాళ్ళ స్థితిగతులు బాగోని వాళ్ళ దగ్గర ఆయన ఏమీ తీసుకోడు. అలా కాకుండా కోటీశ్వర్లు వచ్చే 10 అంతస్తుల అపార్ట్మెంటు ఉండాల్సిన చోట 15 అంతస్తులకు పర్మిషన్లు అడిగిన దగ్గర, అలాంటి వాటి దగ్గర మాత్రం భారీగా పుచ్చుకుంటాడు. ఇక ఇలా ఒకవైపున 2 చేతుల ఇటు జీతానికి జీతం, అటు పై డబ్బులకి పై డబ్బులు, ఇటు తండ్రి సంపాదించేవి, అవి కాక తాత ముత్తాతల ఆస్తుల మీద వచ్చి పడే కౌళ్ళు, తండ్రి పెట్టిన వ్యాపారాల మీద వచ్చే లాభాలు, దాంతో ఆగర్భ శ్రీమంతులుగా వీళ్ళు
10 మందిలోనూ వాళ్ళకేం తక్కువలే అనే స్థాయిలో ఉన్నారు. అయితే కొడుక్కి ఉద్యోగం కూడా వచ్చేసింది, స్థిరపడిపోయాడు. పెళ్లి చెయ్యాలని శకుంతల సుందరరామయ్య అనుకుని ఎవరినైనా ప్రేమించావయ్యా అని అడిగితే చచ్చా అలాంటిదేమీ లేదు. మరి సంబంధాలు వెతికేమా, ఎలాంటి అమ్మాయిని వెతుకుదామనుకుంటున్నారు అని అడిగాడు. అదేమిట్రా, నీకు నచ్చిన అమ్మాయినే వెతుకుతాం, చెప్పు ఎలాంటి అమ్మాయి కావాలి అని అడిగారు అమ్మా నాన్నలు. నాన్నగారు అమ్మ కూర్చోండని వాళ్ళని కూర్చోబెట్టి అమ్మాయికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి, అందులో ముఖ్యంగా ముందు అమ్మాయికి అందం ఉండాలి, చదువు ఉండాలి, సంస్కారం ఉండాలి, కుటుంబం మంచిదై ఉండాలి, వాళ్ళ అమ్మా నాన్నలు కట్న కానుకలు ఇవ్వగలిగిన వాళ్ళై ఉండాలి, ఇవ్వాలి కూడా. మనకింతుంటే కట్నాలకు కరువే వచ్చిందిరా అంది తల్లి. చూడమ్మా, మనకింత ఉంది కాబట్టి మనం ఏమీ లేకుండా చేసుకుంటే ఒకటి నాలో లోపం ఉంది అనుకుంటారు, లేదా మనం మంచి కుటుంబాల్లో నుంచి అమ్మాయిని వెతుక్కుంటున్నాం కాబట్టి మన స్థితిగతులు స్థాయి హోదాకి తగిన అమ్మాయిని చేసుకుంటున్నప్పుడు మనం కట్నాలు వద్దన్న మాత్రాన ఉన్నది మిగతా కొడుకులు కూతుళ్ళకి దోచిపెట్టి నా భార్యకి అన్యాయం చేస్తారే తప్ప తనకి ఇవ్వాల్సింది ఇవ్వరు కదా, ఇంకేం కావాలయ్యా నీకు అని అడిగాడు సుందరరామయ్య. మొగుడికి ఎదురు చెప్పకూడదు, నోరేసుకొని పడకూడదు, మాటకు మాట ఎదురు సమాధానాలు చెప్పకూడదు, నేను చెప్పేది విని నా అడుగుజాడల్లో నడిచేదయ్యుండాలి. నాకు మంచి, మీకు తెలుసు నేను బాగా తింటాను, నాకు మంచి ఆహార పుష్టి కూడా ఉంది, జిహ్వకు రుచని నా కోసం కమ్మగా అమ్మ ఎలా అయితే వంటమ్మాయితో వంటలు చేయించి పెట్టుద్దో అలా చేయించాలి, డిగ్నిఫైడ్గా ఉండాలి, రాయల్టీగా ఉండాలి, క్లాస్గా ఉండాలి, చెప్పాలంటే ఇప్పుడు యువరాణిలా ఉండాలి, నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత మహారాణిలా ఉండాలి, అర్థమైందా నాన్నగారు అని అడిగితే అలాగే అమ్మాయికి భక్తి ఉండాలి, పెద్దలంటే గౌరవం ఉండాలి, భర్త మాట అంటే విలువ ఉండాలి. ఏమిట్రా ఇవన్నీ? అవునమ్మా, చాలామంది భార్యాభర్తల్ని నేను చూస్తూనే ఉన్నాను. డబ్బున్న అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటే వాళ్ళు డబ్బుతో వచ్చాం కదా అనే అహంకారంతో వచ్చాక మొగుళ్ళు ఏ స్థాయిలో ఉన్నా లెక్క చేయకుండా తొత్తుల్ని చేసే ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. మాటకు మాట ఎంతమంది ఉన్నారా అనేది ఆలోచించకుండా పుట్టింటి విషయాలు అత్తింట్లో, అత్తింటి విషయాలు పుట్టింట్లో చెప్పి దాంట్లో తప్పే ఉంది, కన్నవాళ్ళకి చెప్పుకోమా, దానిలో తప్పే ఉంది, మొగుడిని కన్నా అత్తింటి వాళ్ళకి చెప్పుకోమా అని మాట్లాడి సంసారాన్ని వీధిని పెట్టే ఆడవాళ్ళు ఉన్నారు. నాకు అలాంటి వాళ్ళు వద్దమ్మా, 4 గోడల మధ్య ఏదైనా సామరస్యంగా మాట్లాడుకునే అమ్మాయి కావాలి, సంతానవతి అయ్యుండాలి, యోగ్యురాలు అయ్యుండాలి, అలాంటి అమ్మాయి దొరికితే చూడండి చేసుకుంటానన్నాడు కొడుకు. దాంతో చుట్టాలు బంధువులు మొత్తం మమ్మాయినిస్తామని వచ్చేసరికి వాళ్ళందరూ కూతుళ్లలో కొడుక్కి చాలా వంకలు కనపడతాయని తెలిసిన వీళ్ళు సున్నితంగా తిరస్కరించారు. ఆ తర్వాత 100 మంది పెళ్ళిళ్ళ పేరయ్యల్ని పెట్టి జల్లెడ పట్టగా 1000 సంబంధాలు ఫైనల్ అయినాయి. ఆ 1000లో నుంచి ఫిల్టర్ చేసుకొస్తే 100 మందిని ఫిల్టర్ చేస్తే 10 మందిని ఫిల్టర్ చేస్తే ఒక్క అమ్మాయి ఫైనల్ అయ్యింది. అమ్మాయి పేరు సుగుణ. నిజంగానే సుగుణాల రాశి, అందం ఉంది, చదువు ఉంది, అణకు ఉంది, కొడుకు కావాలనుకున్న ఉత్తమ గుణాలన్నీ ఉన్న బంగారు తల్లి. దాంతో ముందుగా అమ్మాయి ఫోటో చూసి అమ్మాయి చాలా నచ్చి వాళ్ళ కుటుంబం గురించి వాళ్ళ మిగతా విషయాల గురించి ఎంక్వైరీ చేసుకున్న తర్వాత కొడుకు దగ్గరికి తీసుకెళ్తే నచ్చింది అన్నాడు. అది కాదురా, నేను మాట్లాడతాను నాన్నగారు, పెళ్లి చూపులకు ఏర్పాటు చేయండి అన్నాక పెళ్లి చూపులకి తీసుకెళ్తే సుగుణని గమనించాడు, సుగుణతో మాట్లాడాడు. తనకు కావలసిన భార్య లక్షణాలన్నీ ఆమెలో ఉన్నాయని అన్ని రైట్ టిక్కులు పడి 100కు 100 వచ్చాయి సుగుణకు మార్కులు. ఇక సుగుణకి పొలం పెట్టారు, స్థలం ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు, దానికి తోడు బంగారం పెట్టారు, వెండిచ్చారు. సకల లాంఛనాలతో అన్ని రకాల గుణగణాలతో కోడలు శకుంతల సుందరరామయ్య ఇంట్లో అడుగుపెట్టింది. ప్రకాష్కి భార్య అంటే చాలా ఇష్టం. కాలు కింద పెట్టకుండా చూసుకునేవాళ్ళు అత్తమావలో. ఇంట్లో వంట మనిషి ఉంది, పని మనుషులు ఉన్నారు, బట్టల మనిషి ఉంది, తోటమాలు ఉన్నాడు, సెక్యూరిటీ ఉన్నాడు, ఇక ఇస్త్రీకి ఒక మనిషి ఉంది, బయట ఊడ్చి ముగ్గు పెట్టడానికి ఒక మనిషి ఉంది.
కోడలు రాగానే కోడలు కోసం ఒక అసిస్టెంట్ని పెట్టింది శకుంతల. ఈ నగ ఉంది, ఈ నగ లేదు అనకుండా కోడలికి మొత్తం ఒళ్ళంతా నింపేసింది శకుంతలమ్మ నగలతో. వాళ్ళ 7 తరాల నుంచి వస్తున్న నగలన్నీ కోడలు చేతికి అప్పచెప్పేసింది. ఇనపెట్టె తాళాలు, బీరువా తాళాలు, ఇంటి పెత్తనం మొత్తం అప్పచెప్పేసి ఇక కొడుక్కి మిగతా వ్యవహారాలన్నీ అప్పచెప్పేసిన సుందరరామయ్య ఇద్దరు ఆధ్యాత్మిక చింతన, ఇక మాకు అవసరం నాన్న, మీరు చూసుకోండి అని చెప్పారు. మనవళ్ళనో మనవరాళ్ళనో కంటే చూసి పోతావురా పైకి, మాకు వయసు అయ్యాక పుట్టావయ్యా నువ్వు, పోయే ఆరోగ్యమే కానీ ఉండే ఆరోగ్యాలు కావులే మావి అని చెప్తే, అదేమన్న మాట మావయ్య, మీరు 100 ఏళ్ళు చల్లగా ఉండాలి అంది సుగుణ. ఆ తరువాత ప్రకాష్ పెళ్ళైన తర్వాత లైఫ్ని ఎంజాయ్ చేయాలన్నాడు. భార్యనే ముందు కాంట్రాసెప్టివ్ కోసమని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి మొదటి రాత్రి రోజు ఆవిడ్ని తాకకుండా ఆ తరువాత ఆవిడ్ని తీసుకెళ్ళి ప్రికాషన్స్ అన్నీ తీసుకుని అప్పుడు హనీమూన్కి తీసుకెళ్ళాడు. ఆ రోజుల్లో హనీమూన్కి వెళ్ళొచ్చాక భార్యని చాలా సంతోషంగా చాలా హ్యాపీగా చూసుకునేవాడు ఆయన. ఆవిడ మాత్రం చాలా చాలా మంచిది, చాలా మెతక, డబ్బాస లేని మనిషి. ఆవిడికి ఎంతసేపు కూడా మనం ఏదైతే ఇస్తామో దేవుడు మనకు అదే ఇస్తాడనే, మన మంచితనమే మనకు అక్కరకొచ్చుద్ది అనుకునే మనిషి. ఆ తర్వాత వరల్డ్ టూర్ తీసుకెళ్ళాడు. జీవితం అంటే ఇలా ఉంటుంది అన్నట్టుగా ఆవిడ్ని ప్రేమగా చూసుకునేవాడు. ఆవిడికి ఏ లోటు లేదు. ఆయన కొట్టడు, తిట్టడు, అత్తమామలు పల్లెత్తు మాట అనరు. ఆవిడ అమ్మా నాన్నలు వచ్చినా ఎంతో గౌరవంగా చూస్తారు. ఒక ఆడపిల్లకు ఉండాల్సిన అన్నీ ఉన్నాయి. కాకపోతే భర్త విషయంలో ఆవిడకి చిన్న కినుక ఒక్కటే, ఎంత ఉండి ఈ డబ్బు పిచ్చి ఏంటి ఈ మనిషికి, ఆ లంచాలు తీసుకోవటం ఏంటి ఈ మనిషి. కట్న కానుకలో ఆ రోజున అమ్మా నాన్నలు స్త్రీధనంగా ఇద్దామనే అనుకున్నారు. కానీ ఈలోపు తనే డైరెక్ట్గా అడిగేశాడనే పాటికి ఆవిడకి కాస్త బాధ అనిపించింది. ఆయన మంచివాడైన భర్త ఉన్నప్పుడు ఆడపిల్ల ఏమని ఎదురు చెప్పుద్దే, అలా సర్దుకుపోతూ వెంటనే పిల్లల్ని కనొద్దు, లైఫ్ని ఎంజాయ్ చేయాలని 5 ఏళ్ల తర్వాత అప్పుడు వాడే బర్త్ కంట్రోల్స్ ఆపిచ్చాడు ప్రకాష్. అప్పుడు సుగుణ గర్భవతి అయిందే. మగపిల్లలే పుట్టాలి మనకంటే అదేమిటండి, ఆడపిల్ల మహాలక్ష్మి స్వరూపం అంటారు. ఆడపిల్లని కనొద్దా, ఆడపిల్ల పుడితే వద్దంటారా, నన్ను ఆడపిల్ల పుడితే ఏమైనా అంటారా అందే. నెల తప్పిన వెంటనే, పిచ్చిదాన, ఆడపిల్ల వద్దని మగపిల్లాడే కావాలని నేను అనటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మగపిల్లలనుకో మనం చదివించవచ్చు, ప్రయోజకుల్ని చేయొచ్చు, వాళ్ళు ఇంకా ఇంకా సంపాదించుకుంటారు. మనం ఇచ్చింది వాళ్ళు నూరింతలుగా పెంచుతారు. ఆడపిల్లలనుకో ఉన్న దాంట్లో ఎంచక్క సగం పట్టుకుపోతారో. నేను ఫస్టే చెప్పాను కదా, 2 పిల్లలు, ఒకళ్ళకి మరొకళ్ళకి 2 సంవత్సరాల గ్యాప్ ఉండాలి, మగపిల్లల్నే ఇస్తాడు చూడా దేవుడు అన్నాడు. సుగుణ నవ్వేసి ఊరుకుంది. పుట్టింటి సీమంతాలు, అత్తింటి సీమంతాలు, ఆ రోజుల్లో ఫోటోషూట్లో ఆవిడ్ని చాలా బాగా చూసుకుని కాలు కింద పెట్టనివ్వలేదు అత్తింటి వాళ్ళు పుట్టింటి వాళ్ళు. ప్రకాష్ అంటమో మరొకటో కానీ సుగుణ చాలా పెద్ద హాస్పిటల్లో మగపిల్లాడిని ప్రసవించింది. పిల్లాడి పేరు మహేంద్ర అని పెట్టుకున్నాడు ప్రకాష్. ఆ తర్వాత 2 సంవత్సరాలకి మళ్ళీ ఇంకో బిడ్డని ప్రసవించింది. రాజేంద్ర అని పెట్టుకొని ఇహ చాలు, నేను చెప్పానా మనకు మగపిల్లలే పుడతారని అని కొడుకులిద్దరూ పుట్టాక ఆవిడకి ఆపరేషన్ చేయించేశాడు. మనవళ్ళ ముద్దు ముడిపాలతో ప్రపంచమే తెలియనంత సంతోషంగా గడిచిపోయింది శకుంతల సుందరరామయ్యకి. ఇక పెద్ద పిల్లాడికి 5 ఏళ్ల వయసు వచ్చినప్పుడు సుగుణ అమ్మా నాన్నలో, చిన్నపిల్లాడికి 5 ఏళ్ల వయసు వచ్చినప్పుడు ప్రకాష్ అమ్మా నాన్నలో. వృద్ధాప్యం వల్ల వార్ధక్యంతోనే ప్రశాంతంగా కాలం చేసి భగవత్ సన్నిధానాలకు చేరుకున్నారు. ఆ రోజు నుంచి వాళ్ళ జీవితాలు చాలా ఇక పెద్దవాళ్ళు పోయారనే లోటు తప్ప ప్రశాంతంగా సంతోషంగా గడిచిపోయేవి. ఇంట్లో పిల్లల మంచి చెడులు, ఆలనా పాలన, పిల్లలకు కావలసినవన్నీ కూడా సుగుణ చాలా బాధ్యతగా చూసుకునేది. భర్త విషయం కానీ పిల్లల విషయం కానీ. పెద్దబ్బాయి మొదటి నుంచి కూడా చాలా ఐడియాలజీ, తెలివితేటలతో పిల్లలిద్దరూ చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్, మ్యూజిక్, ఒకటి కాదు ప్రతి దాంట్లో చదువు దగ్గర నుంచి అన్నిట్లో ముందంజలోనే ఉంటారు. తల్లిగా తండ్రిగా వీళ్ళ ఫుల్ సపోర్టు పిల్లలకి ఇచ్చి పెంచేవాళ్ళు. పిల్లల్ని మహారాజుల్లా దొరబాబుల్లా పెంచాలని చిన్నప్పటి నుంచే ఖరీదైన బట్టలు, ఖరీదైన షూస్, ఖరీదైన కారుల్లో స్కూలుకు పంపించడం, ఏసీ కాన్వెంటుల్లో చదివించడం, పెద్ద పెద్ద వాటి
వాటికి లగ్జరీలకి అలవాటు చేసి మరి రేపొద్దున ఎక్కడ లో క్లాస్ అలవాట్లు అవుతాయోనని ముందే చాలా క్లాస్గా పెంచేవాడు ప్రకాష్. పిల్లలిద్దరూ బంగారు కొండలు, అచ్చు తల్లి బుద్దే. పిల్లలకి డబ్బాస లేదు కానీ వాళ్ళకి తండ్రి అన్నా కూడా చాలా గౌరవం, అభిమానం, విలువ ఉండేవే. ఆదివారం ప్రకాష్ ఇంట్లో ఉన్నాడంటే ఒకటే జోకులు, ఒకటే సరదాలు, ఒకటే నవ్వులు. పిల్లల్ని తీసుకొని ఆల్మోస్ట్ వరల్డ్లో ఉన్న అన్ని కంట్రీలు తిప్పుకొచ్చేశాడు ప్రకాష్. ఇది చూసాం, ఇది చూడలేదనే ముఖం వాపు లేకుండా పిల్లల్ని దర్జాగా రాజకుమారుల్ని పెంచినట్టు పెంచుకొచ్చేశాడు. పెద్దబ్బాయిదే బీటెక్ అయిపోయింది. ఆ తర్వాత MBA చేస్తాను నాన్న అన్నాడు. అలాగేనయ్యా అన్నాక MBA చేయగానే తన ఫ్రెండ్స్తో కలిపి నాకు స్టార్టప్ ఐడియా ఉంది డాడీ అని చెప్తే ఓకే అని దానిలో మంచి చెడుల్ని విచారించి పెట్టుబడి పెట్టేశాడు ప్రకాష్. మహేంద్ర పట్టిందల్లా బంగారమే. పగలు రాత్రి విశ్రాంతి లేకుండా కష్టపడే టాప్ ప్లేస్కి తీసుకెళ్ళిపోయాడు ఆ బిజినెస్నే. మెల్లమెల్లగా ఫ్రెండ్స్ ఒక్కొక్కళ్ళు మేము ఫారెన్ వెళ్ళిపోతాము అని చెప్తే ఇక ఒక 3 ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నారు. ఆ 3 ఫ్రెండ్స్లో ఇక మిగతా వాళ్ళు కూడా మహేంద్రనే నువ్వే టేక్ ఓవర్ చేసేరా ఈ కంపెనీ, మేము కూడాను ఇక విడివిడిగా వెళ్ళిపోతామని అనుకుంటున్నాం. వెళ్ళిపోయి మా డాడీ బిజినెస్ నేను, అలాగే నాకు మా మమ్మీ వైపు నుంచి మా తాతగారి బిజినెస్ వచ్చింది, అది చూసుకుంటామని వాళ్ళు వెళ్ళిపోతే మొత్తం బిజినెస్ అంతా ప్రకాష్ కొనేసి మహేంద్రకి ఇచ్చేశాడు. ఆ రోజు నుంచి మహేంద్ర ఇక తన బిజినెస్, తన వ్యవహారాలతో ఇక బిజినెస్ మ్యాన్ అవార్డ్స్ రావటం, కొడుకు టాప్ రేంజ్లో ఉండటం చూసి అలా ఉండాలి విజన్ అంటే, అలా ఉండాలి పిల్లలంటే, తల్లిదండ్రులకి ఆనంద బాష్పాలు రావాలి పిల్లల్ని తలుచుకుంటే అని చాలా గర్వపడేవాడు ప్రకాష్. ఇక చిన్నవాడు రాజేంద్ర విషయానికి వస్తే రాజేంద్రకి చిన్న వయసులోనే స్పెట్స్ పడిపోయినాయి. స్పెట్స్ లేకపోతే అంత త్వరగా ఎదుటి మనుషులు బాగా కనిపించరు. కాబట్టి మహేంద్ర రాజేంద్ర చాలా క్లోజ్గా ఉంటారు. లెన్స్ వేయించుకోవచ్చు కదరా తమ్ముడు అంటే లేదన్నా నాకు ఇవే కంఫర్ట్గా ఉంటాయి అనేవాడు రాజేంద్ర. ఇక పెద్దబ్బాయిది అయిపోయిన తర్వాత నువ్వు కూడా అన్నయ్యలాగే చదవాలి, అన్నయ్యలాగే లైఫ్లో నీకంటూ ఒక యాంబిషన్ ఉండాలి, గోల్ ఉండాలి, ఏదో ఒకటి అచీవ్ చేయాలి. మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడమని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటూ మా నాన్న గవర్నమెంట్ ఆఫీసర్లే, మా అమ్మ కట్నం తెచ్చిందిలే, మా నాన్నకి వెనకమాల తాతలు ఇచ్చింది ఉందలే, మా నాన్న సంపాదిస్తున్నాళ్లే అని ఆశలు పెట్టు కూర్చోకూడదు. అన్నయ్య ఇండివిజువల్గా ఎలా డెవలప్ అయ్యాడో నువ్వు కూడా అలా డెవలప్ అవ్వాలరా సన్నాసి అని చెప్పేవాడు ప్రకాష్. ఒక రకంగా మహేంద్ర కన్నా రాజేంద్రకే కాస్త తెలివితేటలు కానీ అవి కొంచెం తక్కువ. అలాగని చెప్పి ఎక్కడికక్కడ తమ్ముడిని తక్కువ కానివ్వకుండా రాముడు ముందుండగా లక్ష్మణుడికి ఓటమెందుకుంటదే, దాంతో మహేంద్ర లాక్కొచ్చేసేవాడు రాజేంద్రనే. ఇక ఆ తర్వాత రాజేంద్ర చదువు కూడా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోగానే ఫస్ట్ నేను జాబ్కి వెళ్తానన్నాడు. వద్దురా, ఒకళ్ళ కింద పనిచేయటం కరెక్ట్ కాదు తమ్ముడు అని చెప్పి మహేంద్ర తమ్ముడికి ఒక ఐడియాలజీ ఉంది, ఒక స్టార్టప్ ప్లాన్ ఉంది. దాంతో వాళ్ళని వీళ్ళని పార్ట్నర్స్గా చేర్చుకుంటే తనలాగా మెల్లమెల్లగా అవన్నీ కొనుక్కుంటూ ఒకటిగా చేసేంత తెలివైనోడు కాదు. కాబట్టి సింగిల్గానే పెట్టించాలి అనే దాంతో తండ్రి సహకారం తీసుకొని ఫైనాన్షియల్గా తండ్రి సపోర్ట్ ఎటు ఉంది కాబట్టి రాజేందర్తో బిజినెస్ పెట్టించాడు మహేంద్ర. వెనకాల తను ఉండే తను వెన్నై దన్నై తోడై నీడై తమ్ముడిని కూడా నెంబర్ 1 ప్లేస్లో నుంచోబెట్టేశాడు. పిల్లలు చిన్నప్పటి నుంచి ప్రకాష్ కాస్ట్లీగా పెంచటమో, సుగుణ మంచి బుద్ధులు నేర్పించటమో, చిన్నప్పటి నుంచి కూడా లగ్జరీ లైఫ్, లావిష్ లైఫ్, మంచితనం అన్నిటినీ కలిపి పెరుగుతూ వచ్చారు. పిల్లలిద్దరిలో కూడా ఏ మాత్రం అడమరికలు లేకుండా పెంచింది సుగుణ. అన్నని తమ్ముడు, తమ్ముడిని అన్న, ఒకళ్ళంటే ఒకళ్ళు ఆదరాభిమానాలతో ప్రేమ గౌరవాలతో ఉండేలా పెంచడంలో తల్లిగా ఆవిడ సఫలీకృతం అయ్యిందే. ఇక ఆ ఇంటి విషయానికి వస్తే ఇంటి ముందు ఎప్పుడు 2 కార్లు ఉంటాయి. అవి సుగుణ ఎక్కడికైనా వెళ్ళాలంటే గుడికో, గోపురానికో, మార్కెట్కో వాటికి ఎప్పుడూ ఒక కారు ఉంటుంది. అది కాకుండా ఎప్పుడైనా మనసుకు నచ్చితే కారు చేంజ్ చేసుకుని వెళ్ళొచ్చు అని చెప్పి ఇంకో రకం కారు అలా పెట్టేసి ఉంటాయి. ప్రకాష్ BMWలో ఆఫీస్కి వెళ్తాడు, మహేంద్ర ఆడీలో ఆఫీస్కి వెళ్తాడు. రాజేంద్రకి ఈ మధ్య తండ్రితో చెప్పి మహేంద్ర బెంజ్ కారు గిఫ్ట్ ఇప్పించాడు. సుగుణ చాలా ఖరీదైన కారులో గుడికి కానీ షాపింగ్కి కానీ వాటికి వెళ్ళొద్దే. భగవంతుడు రూపాయి ఇచ్చాడు, అనుభవించాలి.
కష్టపడుతున్నాం, సంపాదించుకుంటున్నాం, తాత ముత్తాతలు ఇచ్చింది ఉంది అనే తత్వం ప్రకాష్దే. దాంతో ఖరీదైన బట్టలు, ఖరీదైన చెప్పులు, ఖరీదైన టీషర్ట్లు, పిల్లలు బ్లేజర్లు, అలాగే ఖరీదైనటువంటి షూసు, పర్ఫ్యూమ్స్ అన్నీ ఖరీదైనయే వాడతారు. సుగుణ మార్కెట్లోకి వచ్చినటువంటి ప్రతి ఫర్నిచర్ ఐటెం కానివ్వండి, లేదంటే నగలు కానివ్వండి తీసుకొచ్చి ఇంట్లో అలా వేసుకుని తిరిగేస్తూ ఉంటుంది. కట్టిన చీర కట్టకుండా కట్టుద్దే. పిల్లలిద్దరు కూడా అంతే. ఏది వాళ్ళకు కొనుక్కోవాలనిపిస్తే అది, ఎక్కడికి ట్రిప్కి వెళ్ళాలనిపిస్తే అక్కడికి, ఏది తినాలనిపిస్తే అదే. అలా అని పిల్లలకి డ్రగ్సో లేదంటే సిగరెట్లో, బీడీలో, పేకాట్లో, క్లబ్బులకో పబ్బులకో వెళ్ళే దరిద్రమైన అలవాట్లు ప్రకాష్ చేయలేదు. సుగుణ పెంపకంలో వాళ్ళకి అలవాట్లు లేవు. ప్రకాష్కు కూడా ఇంతవరకు పార్టీకి వెళ్తే కడుపు నిండా తినేసి ఇక లేదు కాదు కూడదు అంటే కనుక ఒక కూల్ డ్రింక్ తాగేసి రావటం తప్ప కనీసం మందు జోలికి కూడా పోడు ఆయన. ఇక పిల్లలు హాయిగా ఇద్దరు సెటిల్ అయిపోయారు. భగవంతుడు చల్లగా చూస్తున్నాడు. ఆ ఇంట్లో నవ్వులకి తప్ప బాధలకి కొదవలేదు అనుకుంటున్న టైంలో మహేంద్ర ఒక రోజున ఆఫీస్కి వెళ్ళొస్తూ వస్తూ చాలా ఆకలి అనిపించింది. అదే కాక తన ఫ్రెండ్స్ చాలామంది ఒక చోట ఒక అమ్మాయి మొబైల్ క్యాంటీన్ పెట్టి రన్ చేస్తుందని, అక్కడ టిఫిన్స్ చాలా టేస్టీగా ఉన్నాయని స్టార్టప్ పెట్టింది. MBA స్టూడెంట్ అంట అని చెప్పేసరికి ఎప్పటి నుంచో ట్రై చేసి టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. కానీ తన ఆఫీస్కి వెళ్ళొచ్చే దారిలో ఎక్కడా కనిపించలా. ఆ రోజు అనుకోకుండా కారు బ్రేక్ డౌన్ అయింది. డ్రైవరు, సార్ నేను వెళ్ళి కారు బాగు చేయించుకొస్తానండి అంటే సరేనని చెప్పి మహేంద్ర క్యాబ్లో వెళ్తూ ఉండగా అక్కడ తను అనుకున్నటువంటి మొబైల్ క్యాంటీన్ కనిపించింది. అయితే ఆ మొబైల్ క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి కూర్చుని ఫుడ్స్ టేస్ట్ చేస్తూ ఆ మొబైల్ క్యాంటీన్ పెట్టినటువంటి వేద మొబైల్ క్యాంటీన్స్ పెట్టిన అమ్మాయి వేదని చూసి చాలా చాలా నచ్చేసింది మహేంద్రకే. ఆ తరువాత ప్రతిరోజు అట్నుంచే వెళ్ళటం, అక్కడ కాసేపు టైం స్పెండ్ చేయటం, మెల్లగా ఆ అమ్మాయికి తను తాను పరిచయం చేసుకుని ఆ తర్వాత ఆ పరిచయం స్నేహంగా, ఆ స్నేహం ప్రేమగా, ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు చాటింగ్ చేసుకోవటం, బయట కలవటం, మాట్లాడుకోవటం, ఇద్దరు మనసు ఒకళ్ళంటే ఒకళ్ళు ఇచ్చిపుచ్చుకొని ఆ అమ్మాయికి ఒక రోజున డైమండ్ రింగ్ పెట్టి ప్రపోజ్ చేశాడు. మహేంద్ర చాలా మంచివాడు, కాదనుకోవటానికి ఏమున్నాయి, బంగారు కొండ. అయితే ఇదే విషయాన్ని వెళ్ళే అమ్మా నాన్నలతో చెప్పాడు. అయితే సుగుణ అప్పటి వరకు అడగంది, ఒక కోరిక కోరతాను నాన్న మీ ఇద్దరినే అని అడిగింది కొడుకుల్ని. ఏమిటమ్మా అని అడిగారు ఇద్దరు. ఏమీ లేదురా, చాలామంది పెళ్ళైన తర్వాత ప్రైవసీలని, భార్యాభర్తలకి ఏకాంతం కావాలని వేరు కాపురాలు పెట్టుకుని వెళ్ళిపోతున్నారు ఈ రోజుల్లో పిల్లలు. నేను అందరిలాంటి అత్తగారిని కాదని మీకు తెలుసు. మీకు వచ్చే భార్యల్ని నేను కూతుళ్ళ కన్నా ఎక్కువగా ప్రేమగా చూసుకుంటాను. నా వాడికి నాకు నా భర్త, నా పిల్లలే నా పంచప్రాణాలు, నా సర్వస్వం. మీరు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత నా నుండి వేరుగా వెళ్ళొద్దు నాన్న. ఇల్లు 3 అంతస్తులది. గ్రౌండ్ ఫ్లోర్లో నాన్నగారు నేను ఉంటాం. ఫస్ట్ ఫ్లోర్లో మహి, నువ్వు నీ భార్య ఉండండి. ఇక 2వ ఫ్లోర్లో రాజేంద్ర, నువ్వు నీ భార్య ఉండండిరా. నన్ను వదిలి వెళ్ళొద్దమ్మా. మిమ్మల్ని చూసుకుంటూ మీ భార్యలు మీరు సంతోషంగా గడపటం చూడాలి. మీ పిల్లల్ని ఎత్తుకునే ఆడుకోవాలని ఉందయ్యా. నా మాట కాదనరు కదూ, నాకు మాట ఇవ్వండి అని మాట తీసేసుకుందే. దాంతో ఈ మాటలకు ఏమొచ్చిందిలే కానీ అంటూ ఉండగా, అలాగే మమ్మీ, నీ మాట నేను ఎప్పుడు కాదన్నాను అని మహి, నీ మాట నేను కాదంటానా అని రాజా మాటిచ్చేశారు సుగుణకే. ఇంతకీ ఏం చేసుద్దిరా అమ్మాయి, వాళ్ళ పుట్టుపూర్వత్రాలేంటి, ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి అని అడిగాడు ప్రకాష్. వాళ్ళ నాన్నగారు కూడా గవర్నమెంట్ జాబే చేస్తారు డాడీ, కాకపోతే ఆయన నీలాగా లంచాలు తీసుకోరు అన్నాడు మహేంద్ర. లంచాలు తీసుకోవటం తప్పని ఎవరు చెప్పారా? నేనేమి అన్యాయాలు చేయటం లేదే. నేను తీసుకోపోతే నా కిందోడు మాంతాడా, నా పైనోడు మాంతాడా? నేను గిరిగీసుకొని కూర్చున్నంత మాత్రాన మంచోడని నా నెత్తిన కిరీటం పెడతారా? అయినా నేను సంపాదించే ఇదంతా ఎలా నిలబడుతుందో తెలుసా? నేనేమి పేదవాళ్లను తట్టకొట్టి బుట్టకొట్టో సంపాదించట్లేదురా. నా తాత ముత్తాతలు ఇచ్చిన దాన్ని జాగ్రత్త చేశాను. నా జీతంతోనూ అలా కాకుండా ఎవడైతే అన్యాయంగా 10 అంతస్తుల భవనాలు కట్టాల్సిన చోట ఫ్యూచర్లో ఎటో 12 అంతస్తులు 15 అంతస్తులు వస్తాయి, మాకెటో ముందే పర్మిషన్లు ఇమ్మని వస్తారు వాళ్ళు.
కోట్ల రూపాయల ప్రాజెక్టులు చేసే వాడి దగ్గర తీసుకోవటంలో తప్పు లేదు కదో, అలా తీసుకుంటున్నాను కాబట్టే ఆ రూపాయి నిలబడుతుంది. మనం ఉత్తములుగా ఉన్నంత కాలం ఏదో వైట్ కాలర్ జాబులు చేస్తున్నామని ఎవడు కిరీటాలు పెట్టడలే, కానీ ఎవడు ప్రొఫెషనల్ ఎథిక్స్ వాళ్ళవే అన్నాడు ప్రకాష్. నీతో వాదించలేములే డాడీ. అయితే ఆయనకి వాళ్ళ పూర్వీకుల నుంచే కాస్త ఆస్తిపాస్తులు వచ్చినాయి. వాళ్ళేమీ కోటీశ్వర్లు కాదు. అయితే ఉన్నంతలో వేదకి ఒక తమ్ముడు. ఇక ఇద్దరిని మాత్రం పిల్లల్ని చాలా గారాబంగా, ఒక రకంగా చెప్పాలంటే నువ్వు మమ్మల్ని పెంచినట్టుగా వాళ్ళకి కార్లు భవంతులు ఏసీలు లేకపోయినా మా అంత ప్రేమగా గారాబంగానే పెంచుకున్నారు వాళ్ళు కూడాను. ఇక వాళ్ళ అమ్మగారు హౌస్ వైఫ్, చాలా బ్రహ్మాండంగా వంట చేస్తారంట. చిన్నప్పటి నుంచి వేదకి వాళ్ళ అమ్మగారి వంటలు చూస్తూ తింటూ పెరగటం వల్ల అదే ఇంట్రెస్ట్గా వచ్చి ఆ తర్వాత అందరూ ఇంజనీరింగ్లు డాక్టర్స్ ఎంచుకుంటుంటే తన అలా కాకుండా డిగ్రీ చేసి ఆ తర్వాత ఎంబీఏ చేసింది. ఎంబీఏ చేసిన తర్వాత బీబీఏ ఎంబీఏ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి నాకు స్టార్టప్ ప్లాన్ ఉంది అని చెప్పి మొబైల్ క్యాంటీన్ పెడతానని వాళ్ళ డాడీని అడిగి నువ్వు నాకు ఎలా ఇచ్చావో అలాగే పెట్టుబడి పెట్టించుకొని స్టార్ట్ చేసిందే. చాలా బాగా రన్ అవుతుంది. చాలా రష్గా ఉంటుంది, ఎప్పుడూ ఖాళీ ఉండదు. ఐటీ ఎంప్లాయీస్ షిఫ్ట్ల వైజు వచ్చి తింటూనే ఉంటారు. తను చేసే పనేమి తను నామూషి అనుకోవటం లేదు డాడీ. తను చాలా గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉన్నాను అనుకుంటోంది తను. ఇక వాళ్ళ తమ్ముడు చదువుకుంటున్నాడు. ఇది వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ అని చెప్పుకొచ్చాడు మహేంద్ర. అయితే ఒక పని చేద్దాంరా, అమ్మాయి పెళ్ళయిన తర్వాత కూడా కంటిన్యూ చేసుద్దా. నువ్వు వద్దంటే హౌస్ వైఫ్గా ఉంటుంది, లేదంటే నాతో నా బిజినెస్కి వస్తుంది, ఏముంది దాంట్లో, తనతో నేను మాట్లాడతానులే ఆ విషయం అన్నాడు మహేంద్ర. అంటే ఏంటండి, ఇంట్లో ఇల్లాలుగా ఉండాలంటారా మీరు? చచ అరవకో, నేను చెప్పేది వినవు. ఎంబీఏ చదువుకున్న పిల్ల ఎందుకు ఖాళీగా ఉండటం, మరి ఏం చేయాలంటావు డాడీ అన్నాడు రాజేంద్ర. ఇప్పుడు తనకి ఎన్నున్నాయిరా మొబైల్ క్యాంటీన్లు? ఒక్కటే. అయితే వాటిని నేను పెట్టుబడి పెడతాను. సిటీ మొత్తం మీద వాటిని ఒక 30-40గా పెంచమను. డాడీ దిస్ ఇస్ టూ మచ్ కదూ అన్నాడు రాజేంద్ర. దేనికిరా టూ మచ్? ఇవాళ రేపు కొత్తగా ఫుడ్ ఎక్కడున్నా సరే జనం కరువు పట్టినట్టు తింటున్నారు. ఎవరు కాకా హోటల్ పెట్టినా కూడా సాగుతుంది. అలాంటిది మనం క్వాలిటీ ఫుడ్, మనం మంచి రేంజు, అలాగే మనం మంచిగా వాళ్ళకి వేడివేడిగా వేసిస్తుంటే హెల్తీగా వాళ్ళకి హోమ్ అట్మాస్ఫియర్ కల్పిస్తూ వాళ్ళ కోసం మనం ప్రిపేర్ చేసి హోమ్ ఫుడ్ లాగా ఇస్తుంటే ఏం దొబ్బిడాయిరా నువ్వు. కాకపోతే మరీనో తను రన్ చేయగలుగుద్దా డాడీ అన్నీ? ఇప్పుడే చెప్తామా ఏంటి? పెళ్ళయ్యి ఫస్ట్ నైట్లు అవి అయ్యి హనీమూన్లు అవి అయిన తర్వాత అమ్మాయిని కూర్చోబెట్టి చెప్పే విధంగా నేను చెప్తా కదా. అమ్మాయిని ఎలా చెప్పించాలో, ఎలా పెట్టాలో, ఏం చేయాలో నాకు తెలీదో. కష్టపడి సంపాదిస్తే వయసులో ఉన్నప్పుడు 4 రూపాయలు వస్తే రేపొద్దున వయసు అయిపోయి కాళ్ళు చాపుకున్నప్పుడు ఉపయోగపడతాయిరా సన్నాసుల్లారా. నేను చెప్పేది మీకు అది కూడా అర్థం కాదా అన్నాడు ప్రకాష్. తండ్రి డబ్బు పిచ్చి గురించి తెలిసిన కొడుకులు నవ్వేసి ఊరుకొని మహేంద్ర వెళ్ళి వేదతో తల్లి ఇలా అడిగింది అని చెప్పాడు. తండ్రి చెప్పిన మాట వింటే కళ్ళు తిరిగి పడిపోద్దేమోనని ఆ మాట చెప్పకుండా ఈ మాట చెప్తే నాకేం అభ్యంతరం లేదు. నేనేమి నిన్నో మీ అమ్మా నాన్నల దగ్గర నుంచి వేరే తీసుకురావాలని అనుకోవట్లేదు మహే. నువ్వు అనుకోవచ్చు, ఏ ఆడపిల్ల మాత్రమే అత్తారింట్లో ఉండాలా, మగపిల్లాడొచ్చి ఏ మా ఇంట్లో ఇల్లరిక ఉండకూడదా అని. నాకు అలాంటి అభ్యంతరం ఏమీ లేదు. మీ అమ్మా నాన్నల్ని తెచ్చి మనతో ఉంచుకుందామన్నా, వాళ్ళకే నిజంగా మన అవసరం ఉందామన్నప్పుడు మనమే వెళ్ళి ఉందామన్నా కూడా నేనేమి నామూషిగా ఫీల్ అవ్వను వేద అని చెప్పాడు. ఆ తర్వాత ప్రకాష్ సుగుణ వెళ్ళి వేద వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడటం, వాళ్ళకు కూడా అబ్బాయి నచ్చటం, వీళ్ళ ఫ్యామిలీ నచ్చటం, వీళ్ళ కుటుంబం వాళ్ళకి వాళ్ళ కుటుంబం వీళ్ళకి నచ్చటంతో ఇక ధూమ్ధామ్గా లక్షలు ఖర్చు పెట్టి ప్రకాషే పెళ్లి ఖర్చులు, ఎంగేజ్మెంట్ ఖర్చులు పెట్టుకొని వియ్యాల వారిని రూపాయి పెట్టనివ్వకుండా, ఇంటి పెద్ద కొడుకు పెళ్లి కాబట్టి చాలా గ్రాండ్గా పెళ్లి జరిపించాడు మహేందర్దే. అయితే వాళ్ళేం పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ బిడ్డకి వీళ్ళు వద్దన్నా సరే వాళ్ళు బంగారం రూపంలో డైమండ్ సెట్ల రూపంలో పెట్టేశారు వేదకే. ఆ తర్వాత ఫస్ట్ నైట్లు అయిపోయినాయి, హనీమూన్కి వెళ్ళొచ్చారు. ఆ తర్వాత కోడల్ని కూర్చోబెట్టి బంగారు తల్లి అని పిలిచాడు ప్రకాష్. ఏంటంకల్ అని వెళ్ళింది వేద. అమ్మా ఏం చేస్తున్నావురా, బోర్ కొట్టట్లే ఇంట్లో అంటే? నా క్యాంటీన్ ముందుగా వెళ్దాం అనుకుంటున్నాను అంకుల్. అసలు నేనే చెప్దాం అనుకుంటున్నాను రా నీకు, నీలో ఉన్న టాలెంట్కి
నీలో ఉన్నటువంటి ఏదైతే కనుక చెయ్యాలి అనేటటువంటి యాంబిషన్ ఉందో, నువ్వేదైతే కనుక గోల్ పెట్టుకున్నావో అది ఓన్లీ 1 క్యాంటీనేనా? అర్థం కాలేదు అంకుల్. నాకు ఆడపిల్లలు ఉద్యోగాలు చేయకూడదు, ఇంట్లోనే ఉండాలి, 4 గోడల మధ్య ఉండాలి అనుకునే మామగారిని కాదమ్మా నేను ఎంకరేజ్ చేస్తాను, నేను సపోర్ట్ చేస్తాను, నీకు నేను పెట్టుబడి పెడతానురా. నువ్వు ఇదిగో నీ కోసమని నేను కారు కొన్నాను, ఈ కారు నా వైపు నుంచి నీ గిఫ్ట్, నీకు ఎంత కావాలో చెప్పు, పెట్టుబడికి నేను చెక్ రాసిస్తాను, నువ్వు ఒకేసారి 40 వ్యాన్లు కొను, చెఫ్ఫుల్ని పెట్టు, అసిస్టెంట్లను పెట్టు, నువ్వు వెళ్ళి వాళ్ళని, అది సిటీ అంతా తిరుగుతూనే ఉంటాయి కాబట్టి మన మొబైల్ క్యాంటీన్లో ఎప్పటికప్పుడు వాళ్ళని వెళ్ళి లొకేషన్స్ చూసుకుంటూ నువ్వు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారా అని వెళ్ళి ఒకసారి అన్నీ చూసుకొని రామ్మా. నువ్వు ఇప్పుడు ఎంటర్ప్రెన్యూర్ అవుతావు. నువ్వు ఏదో చిన్న స్టార్టప్ స్టార్ట్ చేసి అంతటితో ఆగిపోవటం నాకు ఇష్టం లేదమ్మా. ఐ ఎంకరేజ్ యూ, ఐ సపోర్ట్ యూ. నా తరపు నుంచి, నీ హస్బెండ్ తరపు నుంచి, నీ అత్తగారి తరపు నుంచి, నీ మరిది తరపు నుంచే మా ఫుల్ సపోర్టు మన కుటుంబం తరపు నుంచి నీకే ఉంటుంది అనేసరికి వేద కళ్ళల్లో నుంచి ఆపకుండా కన్నీళ్లు కారిపోయినాయి. ఆ తర్వాత వాళ్ళ అమ్మా నాన్నని పిలిపించి చెప్తే, ఆడపిల్లల్ని అణగతొక్కేస్తున్న ప్రపంచంలో ఉన్నాం బావగారు, ఆడపిల్లలు చదివితేనే కరెక్ట్ కాదంటున్న ఫ్యామిలీల్ని చాలామందిని చూస్తే మీరు అలాంటిదే మా బిడ్డని మీ బిడ్డగా అనుకుని మీ కోడల్ని మీరు ఎంత సపోర్ట్ చేస్తున్నారంటే మీరు చాలా గ్రేట్ పర్సన్ అండి, మీలాంటి గొప్ప హృదయం ఎంతమందికి ఉంటుందని వాళ్ళు కూడా పొంగిపోయారు. దాంతో ఇక ఎక్కడి నుంచి దొరికారన్నా నీకు ఈ అత్తారింటి వాళ్ళు, ఎక్కడి నుంచి దొరికిందన్నా నీకు వదిన, మరి ఎంత అమాయకురాలు అంటే నోరు మూయరా, అసలు విషయం తెలిసిందంటే ఇప్పుడు అసలుకే ఎసరు వస్తుంది, ఊడుకో అంటే ఎలాగైతే సాధించావుగా డాడీ, ప్రతిదానికి చెప్పే తీరు తరీకా ఒకటి ఉంటుందిరా. కొన్ని కొమ్ములు వంచలేనటువంటి మదం పట్టిన పశువులు ఉంటాయి, వాటిని ఏ వేలో వంచాలో అలా వంచాలి. మంచిగా చెప్తే వినేవాళ్ళు కొందరు ఉంటారు, మీ వదినలా వాళ్ళకు మంచిగా చెప్తే చాలు. అయినా మీ వదిన్ని నేనేమైనా కష్టపడమన్నానా? ఇదివరకు అంత కష్టం కూడా పడద్దని చెప్తున్నాను. ఇప్పుడు చెఫ్ఫుల్ని పెట్టమన్నాను, అసిస్టెంట్లను పెట్టమన్నాను, పని వాళ్ళని పెట్టమన్నాను, ఏసీ కారులో వెళ్ళమన్నాను, పైన చూసుకొని రమ్మనమన్నాను, రూపాయి సంపాదించుకోమన్నాను. తనలో టాలెంట్ ఉంది, అది వేస్ట్ అవటం ఎందుకు, కాబట్టి ఎంకరేజ్ చేస్తున్నాను, పెట్టుబడి నేనే కదరా పెడుతున్నాను అన్నాడు ప్రకాష్. యువర్ గ్రేట్ డాడ్ అనేసిన తర్వాత ఇక మహేంద్ర తన ఆఫీస్కి, రాజేంద్ర తన ఆఫీస్కి, ప్రకాష్ తన ఆఫీస్కి, వేద కారులో తన మొబైల్ క్యాంటీన్లని పెంచేసి వాటిని పైన చూసుకోవటానికి ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోతే సుగుణ మాత్రం ఇంట్లో వంటమ్మాయి చేత ప్రకాష్కి 6 రకాలు 7 రకాలు ఆయనకి వండించాలి. ఆయన క్యారియర్ పంపుకోవటం, కోడలు ఎక్కడుందో కనుక్కొని అక్కడ డ్రైవర్కి ఇచ్చి పంపించేసుకోవటం, పెద్ద కొడుక్కి రెండో కొడుకు ఆఫీసులకు పంపుకోవటం. ఇక ఆవిడికి ఈ పనులు సరిపోయి పెళ్ళైన వెంటనే పిల్లల్ని కనొద్దని ప్రకాష్ పెద్ద కొడుక్కి కోడలికి చెప్పాడు. వెంటనే పిల్లల్ని కనేద్దాం, బాధ్యతలను ఎత్తనేసుకుందాం అనుకోకమ్మా, మీ అత్తయ్య నేనే పెళ్ళైన వెంటనే కనలేదు, లైఫ్ని ఎంజాయ్ చెయ్యండిరా అని చెప్తే, ఆ మాట పుట్టింటి వాళ్ళతో చెప్తే అసలు ఏ అత్తమావులు ఉంటారు ఇలా అనే ప్రకాష్ గురించే వాళ్ళ చుట్టాలకి, బంధువులకి అందరికీ గొప్పగా చెప్పుకుంటే, డాడీ ఇందులో కూడా మతలబే ఉన్నదా, మతలబ్ క్యా హై అన్నాడు రాజేంద్ర. నీ తలకాయ మతలబ్ హై, ఏమీ లేదురా, నిజంగానే లైఫ్ని ఎంజాయ్ చేయమంటున్నాను. ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడురా సంతోషంగా ఉంటారో. మీ అన్నయ్యకి నేను సంబంధం చూసుకున్నాను, ఒక అమ్మాయి నచ్చింది అన్నప్పుడే ఆ అమ్మాయిలో ఫస్ట్ క్వాలిటీ అందం ఉండాలని చెప్పా, గుర్తుందా? మీ అమ్మ అందంగా ఉంది కాబట్టే ఎదవల్లారా మీ ఇద్దరు అందంగా పుట్టారు, నేను అందంగా ఉంటాను కాబట్టే. మీరు అందంగా ఉన్నప్పుడు మీరు చేసుకునే వాళ్ళు అందంగా ఉంటే నెక్స్ట్ జనరేషన్ కూడా అందంగా ఉంటారు, అర్థమైందా అన్నాడు ప్రకాష్. అబ్బో అనేసాడు రాజేంద్ర. వీటికేం తక్కువ లేదులే కానీ బిజినెస్లో ప్రాఫిట్స్ తగ్గుతున్నాయి, చూసుకొని అడుగులు ఇరుగుద్దని చెప్పాడు. ఆ తర్వాత మహేందర్ లైఫ్ ఇలా హ్యాపీగా సెటిల్ అయిపోయింది. వేద ఇంట్లో కోడలుగా కాదు కూతురుగా కలిసిపోయింది. అత్తమామలకి ఎదురు చెప్పదో. ప్రకాష్ ఒకప్పుడు సుగుణలో ఏ క్వాలిటీస్ అయితే చూసుకున్నాడో వీళ్ళనే చూస్తూ పెరిగిన మహేంద్ర అచ్చు అమ్మా నాన్నల్లాగే ఉండాలి రేపొద్దున తను తన భార్య కూడా అని వెతుక్కుని తెచ్చుకున్నాడు. కాబట్టి వేద ఆ ఇంట్లో పాలల్లో నీళ్ళలా కాదు పంచదారలా విడదీయలేకుండా కలిసిపోయింది. ప్రశాంతమైన జీవితం. ఇక ఒక రోజున రాజేంద్ర ఆఫీసులో ఉండగా రాజేంద్ర ఫ్రెండు ఒక అబ్బాయి, రాజా నీ ఎన్నిసార్లు రమ్మనమన్నానరా, రమ్మంటే రానే రావే అంటే ఏమైందిరా అని అడిగితే, నువ్వు మాత్రం రేపు రాకపోతే నేను అస్సలు ఒప్పుకోను, నేను బిజినెస్ స్టార్ట్ చేసి ఎన్నాళ్ళైంది
అర్థమైంది. రేపు నా ఫ్లాట్ గృహప్రవేశం, మమ్మీ డాడీ అబ్రాడ్ నుంచే మా సిస్టరు బ్రదర్ ఇల్లా మా రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు, నువ్వు కూడా వచ్చి తీరాల్సింది, సంపేస్తాను రాకపోతే అని చెప్పాడు. సరే వస్తానులే అని ఇలా వాడు చెప్పాడు. నేను మర్చిపోతున్నానంటే స్టూపిడ్, ఫ్రెండ్స్తో క్లోజ్గా ఉండాలిరా. అయినా వాడు మంచోడే కదా, వాడు బిజినెస్ పెట్టుకున్నాడు కదా. ఒక్కొక్కసారి మనకెవరితో అవసరం వస్తుందో తెలియదు రాజా. నీకు ఎన్నిసార్లు చెప్పాను నలుగురితో కలుపుకుంటూ వెళ్ళాలి అని. మనం ఉంది బిజినెస్ ఫీల్డ్ అని మర్చిపోకో. ఇప్పుడు ఏమైంది, వెళ్ళి ఒక గిఫ్ట్ ఇచ్చే అలా కాసేపు టైం స్పెండ్ చేసి నచ్చితే భోంచేయి, నచ్చలేదనుకో వాళ్ళకి గ్రీటింగ్స్ చెప్పేసి వచ్చేసే, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదరా అన్నాడు మహేంద్ర. కరెక్టేలే అన్న అని చెప్పి తెల్లారి టిప్ టాప్గా తయారయ్యి రాజేంద్ర ఫ్రెండ్ కొనుక్కున్నటువంటి అపార్ట్మెంటు గేటెడ్ కమర్షియల్ ఏరియాలో కొనుక్కున్నాడు. అది 25th ఫ్లోర్లో. చాలా ప్రశాంతంగా ఉండాలని, త్వరలో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నానని, ప్రైవసీ ఉండాలని, స్పేషియస్గా ఉండాలని, కోడి అన్ని రకాల నూతన హంగులతో సెన్సర్లతో ఫుల్లీ సెక్యూర్డ్ ఫర్నిచర్ ఫ్లాట్ అది. దాంతో వెళ్ళి ఇక వాళ్ళ గృహప్రవేశం దగ్గర వాళ్ళందరినీ పరామర్శించి అలా బాల్కనీలో నుంచోనే డ్రింక్ తాగుతున్నాడు రాజేంద్ర. మా ఊరి స్పెషల్ ఫ్రూట్ జ్యూస్ రా, ఎలా ఉంది రాజా అని అడిగాడు ఫ్రెండ్. చాలా బాగుంది. సరే నువ్వు ఇక్కడ చూస్తూ ఉండు ఇలా ఏరియాని, నేను ఇప్పుడే గెస్టుల్ని పంపించేసి వస్తానని ఫ్రెండ్ అటువైపు వెళ్తే 25th ఫ్లోర్లో ఉన్న రాజేంద్ర ఆ చుట్టూ ఏరియాని చూస్తూ నిలబడ్డాడు. చాలా ప్రశాంతంగా ఉంది ఆ బాల్కనీ నిజంగానే. అయితే అదంతా కూడా గేటెడ్ కమ్యూనిటీ, డెవలప్ అయిపోతున్న ఏరియా. అక్కడి నుండి ఒక 4 అపార్ట్మెంట్ల అవతల ఒక చిన్న ఇల్లు, చాలా చిన్న డాబా. ఆ డాబా మీద ఒక అమ్మాయి అటు ఇటు తిరుగుతూ బుక్ పట్టుకొని, ఒక 100 మంది పిల్లలు ఉంటారనుకుంటాను, ఆ పిల్లలకి చదువు చెప్తోంది. బహుశా ఫ్రీగా చదువు చెప్తున్నట్టుంది, సోషల్ సర్వీస్ అనుకుంటా అనిపించిన రాజేంద్ర ఆ అమ్మాయిని తన కళ్ళద్దాలు సరిచేసుకొని మరీ చూసి, సరిగ్గా కనిపించకపోతే ఫోన్లో ఫోటో తీసి జూమ్ చేసి మరీ చూశాడు. చూసేసరికి ఆ అమ్మాయి అక్కడికే అర్థం కాల. ఫ్రెండ్ వాళ్ళు అప్పుడే వీడియో తీయటానికి బయట డ్రోన్ వదిలితే ఆ డ్రోన్ని పంపించి ఆ అమ్మాయి పిక్స్ వీడియోస్ తీసుకుని మరీ దగ్గరికి తెచ్చి చూస్తే చాలా అట్రాక్టివ్గా, ఎందుకో చూడగానే చాలా అందంగా అనిపించింది. అన్నకు కూడా వదినని చూడగానే ఇలాగే అనిపించింది కదా. అన్న ఇన్స్పిరేషన్తోనే నాకు నచ్చింది ఈ అమ్మాయి, అప్పుడు నాకు నచ్చిన ఈ అమ్మాయిని నేను ప్రేమించుకొని నేను పెళ్లి చేసుకుంటే నా లైఫ్ అన్నయ్య లైఫ్ లాగా హ్యాపీగా 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది కదా అని చెప్పి వెంటనే ఫ్రెండ్ గెస్టుల్ని పంపిస్తుంటే నేను బయలుదేరుతానురా అని అడిగితే ఎక్కడికి ఇట్రమ్మని చేపట్టి తీసుకొచ్చాడు. అదిగో ఆ అమ్మాయి గురించి నీకేమైనా తెలుసా? నాకేం తెలుసురా, ఇక్కడ ఎవరి గోల వాళ్ళదే, నేనేమైనా ఖాళీగా ఉంటానా? అయినా ఈ చుట్టూ ఇంత కమర్షియల్ ఏరియా, ఇంత డెవలప్మెంట్స్కి తీసేసుకుంటుంటే ఇంకా అంత చిన్న ఇల్లేంట్రా బాబు, పాతకాలం నాటిదే. ఆ ఇంట్లో మనుషులు ఎంతమంది ఎలా ఉంటున్నారో చూడు, ఎంతమంది ఉన్నారో అటు సైడు ఇటు సైడు అన్నాడు ఫ్రెండ్. బహుశా పెద్ద ఫ్యామిలీ ఏమోలే అన్న తర్వాత సరేనని చెప్పి నీకేం తెలియదుగా అయితే, నాకేం తెలియదురా స్వామి అంటే సరేలే అలాగైతే అని చెప్పి బాయ్ బాయ్ అని అక్కడి నుంచి తను కారేసుకొని ముందు ఆ ఏ అమ్మాయిని అయితే చూశాడో ఆ అమ్మాయి ఇంటి ముందు కారాపాడు. ఆ అమ్మాయి ఇంటి ముందు కారాపిన తర్వాత డైరెక్ట్గా వెళ్ళి ఆ ఇంటి బెల్ కొట్టాడు. అది చాలా చిన్న ఇల్లు, ఒక 2 BHK ఇండివిజువల్ హౌస్, పైన డాబా, ఇంటి ముందు గార్డెను, ఇంటి వెనకాల పెరడు ప్లేస్ ఉంది. అయితే రాజేంద్ర వెళ్ళి బెల్ కొడితే ఎవరు మీరు అని ఒక అమ్మాయి గబగబా వచ్చి తలుపు తెరిచింది. అయితే మీ పేరు కన్య కదూ అని అడిగితే కాదండి ధనలక్ష్మి అని రాజేంద్రని కింద నుంచి పైకి స్కాన్ చేసి, వీడు రిచ్ కిడ్లా ఉన్నాడు, ఎంత బాగున్నాడో, ఎంత అందంగా ఉన్నాడో, పర్ఫ్యూమ్ వాసన గుప్పు గుప్పు మన కొడుతుంది. ఆ పర్ఫ్యూమ్ వాసన సంవత్సరం వాడుకోవచ్చు ఒక ఫ్యామిలీ. ఎంత ఖరీదైన కళ్ళద్దాలు పెట్టుకున్నాడు, ఎంత కాస్ట్లీ సూట్ వేసుకున్నాడో, ఆ కారు నాదేనండి అన్న తర్వాత ఆహా అన్న తర్వాత నా పేరు ధనలక్ష్మి అండి అని చెప్పి
చెప్తే అవునా అన్నాడు. అంటే మిమ్మల్ని ఎప్పుడూ ఎక్కడో చూసినట్టు నా చిన్నప్పుడు నాతో చదువుకున్న ఫ్రెండ్ శ్రీకన్యలా అనిపిస్తే అబ్బెబ్బే కాదండి అన్న తర్వాత మీరేం చేస్తూ ఉంటారు ఇక్కడ అని అడిగితే ఇది మా ఇల్లేనండి అన్న తర్వాత అవును నాకు ఒక డౌటు మీరు ధనలక్ష్మి అంటే ఫేమస్ పర్సన్ ఈవిడ ఆ ఇన్స్టాగ్రామేనా మీది అని అడిగాడు. కాదండి నా ఇన్స్టాగ్రామ్ ఇదే, నా ఫోన్ నెంబర్ ఇదే, నా ఫేస్బుక్ ఇదే అని చెప్తే తన తెలివితేటలను వాడి తెలుసుకున్నాను అనుకొని నవ్వుకుంటూ ఓకే మంచినీళ్ళు ఇస్తారా అని అడిగితే కుండలో వాటర్ పర్లేదండి అని అడిగితే ఓకే అన్నాడు. అన్న తర్వాత కుండలో నీళ్లు తీసుకొచ్చిస్తే అవి ఏదో తాగాలని ఒక గుక్కేసి ఆ తర్వాత సరే మరి నేను వెళ్ళరానా అని వెళ్తుంటే ఇదిగో అంటే ఏంటి అని వెనక్కి తిరిగి చూశాడు. కింద బుడదుందండి చూసుకొని వెళ్ళండి అంటే ఇదంతా నా మీద కేరే అనేసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వెళ్తుంటే ఎందుకంత నవ్వుకుంటాడో ఖరీదైన బూట్లు వేసుకున్నాడు. ఏ 20,000 30,000 ఉంటాయి ఆ బూట్లు. వాటి మీద బురద చుక్క పడిందనుకో పాడైపోవు, పైగా వర్షం తుంపర్లు పడేలాగా ఉన్నాయి. ఎక్కువసేపు బయటే ఉన్నాడంటే ఆ సూటు పాడైపోదు. ఎంత ఖరీదైన బట్టలు అయ్యో అయ్యో అనుకుంది ధనలక్ష్మి. అనుకున్న తర్వాత అలా వెళ్ళిన రాజేంద్ర ఆ రోజు నుంచి ధనలక్ష్మికి మెసేజ్ చేసేవాడు. రిప్లై ఉండేది కాదు. ఏమైంది అని అడిగితే ఆ తర్వాత వైఫై స్లో అని చెప్పింది. వైఫై స్లోనా, ఇక్కడ సిగ్నల్స్ ఉండవు అంది. నిజానికి ధనలక్ష్మి వాళ్ళు వైఫై అసలు వాడరు. పక్కింటి వాళ్ళది ఎదురింటి వాళ్ళ దాని మీద వాడాలి, అందుకే స్లోగా ఉంటుంది ఆ వైఫై. ఎప్పుడు రాజేంద్ర ఫోన్ చేసినా ఆ టెంపుల్ దగ్గర అన్నదానాల దగ్గర ఉన్నాను, ఈ టెంపుల్ దగ్గర అన్నదానాల దగ్గర ఉన్నానంటే గ్రేట్ ఫ్యామిలీ. అంత చిన్న సిచ్యువేషన్లో ఉండి కూడా ఎంతమంది పూర్ పీపుల్కి హెల్ప్ చేస్తున్నారో, తను ఎంత సోషల్ సర్వీస్ చేస్తూ హెల్ప్ చేస్తుందో, పిల్లలకి ఎడ్యుకేషన్ చెప్తూ ఒకవైపు నుంచే అంతమందికి అంత హెల్ప్ చేస్తున్నారు అని ఒకసారి బయటికి రమ్మనమన్నాడు. చాలా ప్రేమించడం మొదలుపెట్టాడు ధనలక్ష్మిని. తను ధనలక్ష్మి ఎప్పుడన్నా మాట్లాడాలంటే రాజాకి మిస్డ్ కాల్ ఇచ్చుద్ది. అది చూసుకొని రాజానే కాల్ బ్యాక్ చేస్తాడు. ఎందుకంటే వాళ్ళు రీఛార్జులు చేసుకోరు ఫోను. దాంతో ఆ విషయం రాజేంద్రకి తెలియక బహుశా ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని బెరుకు పడుతుందేమో అని చెప్పి తనే కాల్ బ్యాక్ చేసి మాట్లాడొచ్చా అని అడుగుతాడు. అన్నాక అప్పుడు మాట్లాడతాడు. వీడు రిచ్ కిడ్ అని తెలిసే, డబ్బు ఉందని తెలిసే, తన మీద ఇష్టం చూపిస్తున్నాడని తెలిసే ధనలక్ష్మి మెల్లమెల్లగా నేనేసిన రింగులో వీడు బాగానే పడ్డాడని బాగానే క్లోజ్గా ఉండేది రాజేందర్తో. ఒక రోజున బయటికి వెళ్దాం రమ్మనమని వెయిట్ చేస్తూ నుంచుంటే 1 గంట 2 గంటలు 3 గంటలు 4 గంటలు ఏమైంది ఇంతసేపు పట్టింది అని అడిగితే ఏం లేదు నాకు ఈ క్యాబులు దొరకలేదు అని చెప్పింది. చెప్తే నేను వచ్చి పిక్ చేసుకునేవాడిని కదా, వీడికేం తెలుసు నా కష్టాలు. బస్ ఛార్జీలు పెట్టుకోవటం ఎందుకని సర్వీస్ ఆటో కూడా ఎక్కకుండా ట్రైన్ కూడా ఎక్కకుండా 4 గంటలు నడుచుకుంటా వచ్చా. నెక్స్ట్ టైము ఇంత దూరంలో పెట్టకు ప్లీజ్, దగ్గరలో పెట్టవా ప్లీజ్ అని అడిగితే సరేనన్నాడు. ఆ తర్వాత రెస్టారెంట్కి తీసుకెళ్ళాడు. కాస్ట్లీ ఫుడ్ ఇప్పించాడు. బిల్లు రాజేందర్దే. షాపింగ్కి తీసుకెళ్ళాడు. బోలెడన్ని కొనిపెట్టాడు. బిల్లు రాజేందర్దే. ఆ తర్వాత అలా వీళ్ళు కలుస్తూ ఒక 6 months జర్నీ. ఈ 6 months జర్నీలో ధనలక్ష్మిని ఎందుకంత సింపుల్సిటీగా ఉంటావు అని అడిగితే ఏమీ లేదు, మా నాన్నగారు మనకేదో ఉందని ప్రదర్శించుకోకూడదు, సింపుల్గా ఉండాలని చెప్తూ ఉంటారు ఆయన అని అడిగితే సచ్ ఎ గ్రేట్ ఫాదర్ కదా, మా మమ్మీ కూడా అలాగే చెప్పుద్ది, మనుషులకి డబ్బు ఉందనే అహంకారం ఉండకూడదని అని చెప్పి ధనలక్ష్మికి బట్టలని ఇన్నర్స్ దగ్గర నుంచి చెప్పుల దాకా అన్ని షాపింగ్ చేయించాడు రాజేంద్ర. అయిపోయిన తర్వాత ఒక రోజున రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేసి ఐ లవ్ యూ చెప్తే ఓకే అందే. అయితే మీ ఇంట్లో చెప్పవా అని అడిగింది. చెప్తానులే అని ఫస్ట్ వెళ్ళి అమ్మ నాన్న అన్న వదినల్ని కూర్చోబెట్టి ఇలా నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానంటే సేమ్ మహేంద్ర విషయంలో అడిగినట్టే ఏం చేస్తుంది నాన్న ఆ అమ్మాయి అని అడిగాడు ప్రకాష్. అడిగితే ఏం చెయ్యదని అడగండి డాడ్, మీరు ఏం చెయ్యదని అడగండి. ఓ ఏం చేస్తుంది అంది వేద. వదిన నీకేం తెలుసు, నువ్వన్నా
నీ స్టార్టప్స్ పెట్టుకుని నువ్వు బిజీ అయిపోయి యాజ్ ఎ బిజినెస్ ఉమెన్గా నువ్వు ఇటువైపున ఎలా నీ గ్రోత్ చూసుకుంటే తను మాత్రం ఫ్రీ ఎడ్యుకేషన్ చెప్పుద్ది తెలుసా పిల్లలకి 100 మెంబర్స్కి. అది కాకుండా ఎప్పుడు ఫోన్ చేసినా సరే సోషల్ వర్కర్ తను ఎంత సోషల్ సర్వీస్ చేస్తుందో తెలుసా. అసలు టెంపుల్స్ దగ్గర ఎప్పుడు చూడు నువ్వు ఎప్పుడు ఫోన్ చేయి అన్నదానం దగ్గరే ఉన్నానని చెప్తుంది. దానికి తోడు ఇక ఎప్పుడన్నా చూడు ఎదురింటి వాళ్ళకి హెల్ప్ చేయటం, పక్కింటి వాళ్ళకి హెల్ప్ చేయటం. నీకో విషయం తెలుసా, ఎదురింటి బామ్మలు పక్కింటి ఆంటీలు వాళ్ళు వీళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా తనంటే ఎంత ఇష్టం అంటే అసలు తనకి ఇది వచ్చు ఇది రాదు అనేది లేదు మమ్మీ. తనని పిలిచి అసలు అలా వాళ్ళు రెసిపీస్ నేర్చుకుంటారు తెలుసా తన దగ్గర. వాళ్ళకి హెల్ప్ చేసి పెట్టొస్తుంది. బామ్మలకి తాతయ్యలకి ఎవరికైనా వంటలు ఏదైనా కావాలంటే వాళ్ళ పిల్లలు అబ్రాడ్లో ఉంటుంటే వాళ్ళ కోసం కుక్ చేసి పెట్టొస్తుంది. వాళ్ళకి వీళ్ళకి తమ వాకిట్లో ముగ్గేసుకుంటూ అందరి గుమ్మాల్లో ముగ్గు పెట్టుద్ది. ఆంటీలు ఎక్కడ కష్టపడిపోతారోనని చెప్పి చాలా చాలా మంచిదే. నేనంటే చాలా ఇష్టం అన్న నా ఎక్కడ నాకు స్వెట్ పట్టుద్దో నేను నడిస్తే అని చెప్పి తను అసలు నీకో విషయం తెలుసా, నన్ను ముందు పద కారులోకి అని ఏసీ లేకుండా ఉంచదు. ఇంకో విషయం తెలుసా, నేను అలా నడిచెళ్తుంటే కింద బురద ఉంది అని చెప్పి వదిన చూసుకొని వెళ్ళు ఓయ్ ఓయ్ అని ఎంత ముద్దుగా పిలుస్తుంది అనుకుంటున్నా. వర్షం పడుతుంటే నేనెక్కడ తడిచిపోయి జలుబు చేస్తుందో నాకని మమ్మీ అస్సలు నన్ను ఒక్క చినుకు డ్రాప్ కూడా నా మీద పడనివ్వదమ్మా తను. తెలుసా నీకు నేనంటే ఎంత ఇష్టమో. అంటే అంత మంచి పిల్ల అయితే లేనిదే ఉందా నాన్న మనకి. ఎంతకీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ సంగతి ఏంట్రా అని అడిగితే వాళ్ళ డాడీ మమ్మీ ప్రైవేట్ సెక్టార్లో ఉన్నారు డాడీ. తనకిద్దరు అన్నయ్యలు 2 వదినలు ప్రైవేట్ సెక్టార్స్లో ఉన్నారు. ఇక తను బీటెక్ వరకు చదువుకుంది, తను జాబ్ చేస్తోంది. ఇక తన సిస్టరు ఆల్రెడీ బీటెక్ కంప్లీట్ అయింది, తన చెల్లి తను కూడా ప్రైవేట్ సెక్టార్లో జాబ్లోనే ఉంది ఐటీ ప్రొఫెషన్లో. ఓకే అయితే గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న చిన్న ఇల్లు, సింపుల్ లైఫ్, డౌన్ టు ఎర్త్ పర్సన్స్ తెలుసా నీకు అని చెప్పాడు. అని ప్రకాష్ ఏడాడి ఏమో ఆలోచించట్లా చిన్న కోడల గురించి అన్నాడు మహేంద్ర. రాణి నాన్న నేనేమైనా ఫస్ట్ నీ పెళ్ళాం విషయంలో డెసిషన్ తీసుకున్నానా? వచ్చిన తర్వాత కదా అమ్మాయికి చెప్పాను. అలాగే వచ్చిన తర్వాత ఖాళీగా ఉంచడం అనేది మన ఇంట్లో లేదు కదరా. మీ అమ్మను మాత్రం నేనేమైనా ఖాళీగా ఉంచుతున్నానా ఏంట్రా అంటే ఇక నేనేం చేస్తున్నానండి అంది సుగుణ. ఏం చేయటం ఏంట్రా, ఇల్లంతా చూసుకోవటం, పిల్లల్ని చూసుకోవటం, బాధ్యతల్ని చూసుకోవటం అదే కదండి నేను చేస్తున్నాను. వాటితో పాటు మన ప్రాపర్టీస్ అన్నీ కూడా లీజులకు ఇవ్వటం, వాటి మీద ఐవేజీలు తీసుకోవటం అది చేస్తున్నాను. అది కాకుండా ఇప్పుడు చాలామంది హెల్త్ కాన్షియస్ అయిపోయారని నీకు మర్చిపోయినట్టున్నావు, గుర్తు రావట్లేదులే కానీ ఊళ్ళో మనకి క్లే పాట్స్ చేసే ఒక అతనితో నీకు పాటరీ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పి అప్పుడు నిన్ను తీసుకెళ్ళి చూపించాను గుర్తుందా? అవును చూపించారు. చూపిస్తే నువ్వు అది చాలా ఇష్టపడ్డావు గుర్తుందా? ఆ రోజు నీకు పెట్టుబడి పెట్టి నిన్ను ఎంకరేజ్ చేసి నీతో ఆన్లైన్లో పాటర్ బిజినెస్ రన్ చేయించట్లేదు. మడ్ పాట్స్, క్లే పాట్స్ మనయే అలా సేల్కి వెళ్ళట్లేదు, వెళ్తున్నాయండి. నీకు కూడా ఒక గుర్తింపు ఉంది సుగుణ. ఎలా మర్చిపోతావు ఆ విషయం? అకౌంట్లో ఎలా వచ్చి పడుతున్నాయి అనుకుంటున్నావు మరి మనీ అన్నాడు ఆయన. అమ్మ నా మొగుడు అనుకుంది ఆవిడ. తల్లి ఎంతకాలంగా సరదాగా ఖాళీగా ఉండకుండా రోజు కాసేపు అమ్మ కింద ఒక 2-3 ఆడవాళ్ళు ఉంటారు. ఊళ్ళో నుంచి లారీల్లో చేసినటువంటి మట్టి కుండలు, వంట చేసే హండీలు అవి వస్తుంటే అమ్మ సరదాగా తెప్పించి వాటిని ఏదో సేల్ చేస్తుందేమోలే అనుకున్నారు కొడుకులు. వాటి వెనకాల నాన్న ఎంత పెద్ద ఐడియాలజీ ఉందని గ్రహించలేకపోయి నవ్వుకున్నారు వీళ్ళు. ఆ తర్వాత సరేనని వీళ్ళ ఫ్యామిలీ అంతా బయలుదేరి ధనలక్ష్మి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన వేళనే పరిచయం చేసింది ధనలక్ష్మి. రండి బాబు రండి అని కూర్చోబెట్టారు. ఇంట్లో కనీసం కుర్చీలు కూడా లేవో. ఇదిగో వెళ్ళి పక్కింట్లో 2 కుర్చీలు తీసుకురాపో, ఎదురింట్లో 3 కుర్చీలు తీసుకురాపో, ఆ ఇంట్లో 2 కుర్చీలు తీసుకురాపో అని అలా తీసుకొచ్చిన కుర్చీలని వీళ్ళకి సర్దేశారు. ఇంట్లో సోఫాలు లేవు సరే, కనీసం కూర్చోటానికి ప్లాస్టిక్ కుర్చీలు కూడా లేవా? ఏంటిది ఇదేంటో కొంచెం తేడాగా ఉందే అని మహేంద్ర ఆంటీ కొంచెం మంచినీళ్ళు ఇస్తారా
అని అడిగితే ఒకే స్టీల్ గ్లాస్తో మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చింది ధనలక్ష్మి వాళ్ళ అమ్మ. అంటే ఇక మిగతా వాళ్ళకు కూడా మంచినీళ్ళు వీళ్ళు కూడా తాగుతారేమో, అంటే నువ్వు తాగాక ఆ గ్లాసులోనే తెచ్చిస్తావు నాన్న అంటే, అదేంటంటే ఒక్క గ్లాసే ఉంది, గ్లాసులు లేవు అనేసరికి తాగే గ్లాసు అంతమంది ఒకళ్ళే వాడుతున్నారు అనేసరికి పక్కన పెట్టేశాడు మహేంద్ర. ఆ తర్వాత మరి ప్లేట్స్ అంటే ఒక్కటే పళ్ళెం ఉంటుంది బాబు, ఎలా తింటారా అంటే ఇంతమంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని కడుక్కొని తినేస్తాం బాబు, ఎందుకు అనవసరంగా అన్ని పళ్ళాలు అన్ని సామాన్లు, మనం ఎంతైనా సరే మనం తగ్గి ఉండాలి దేవుడు మెచ్చాలంటే అని మేము నమ్ముతాం బాబు అని చెప్పేసింది ధనలక్ష్మి వాళ్ళమ్మ. ఆ తర్వాత చెప్పానా డౌన్ టు ఎర్త్ పర్సన్స్ అని రాజేంద్ర ఏమీ మాట్లాడలేదు. ధనలక్ష్మి ఒక 150-200 రూపీస్ ఉంటుందేమో అలాంటి ఒక డ్రెస్ వేసుకొచ్చి ఎదురుగా కూర్చుంది. ఇక రాత్రి మిగిలిపోయిన చద్దన్నంతో పులిహోర కలిపి తీసుకొచ్చి పెడితే ఏంటండి ఇది అని అడిగింది సుగుణ. పులిహోరండి మంచిది కదా అని చేసాం. అవునా, పర్లేదండి మేము బ్రేక్ఫాస్ట్ చేసే వచ్చాం అని ప్లేట్లు వెనక్కి పెట్టేశారు. ఒక్కో ప్లేట్లో 3 చెంచాలు కూడా ఉండదు ఆ పులిహోర. ఒక 10 రూపాయల పాల ప్యాకెట్ తీసుకొచ్చి దాంట్లో 4 గ్లాసులు నీళ్లు వీళ్ళు చూస్తుండగానే కలిపి అంత చిటికెడు టీ పొడేసి ఒక స్పూనుడు పంచదారేసి టీ పెట్టి అక్కడ పెడితే, పర్లేదండి మేము ఆల్రెడీ టిఫిన్ టీ తీసుకుని వచ్చాంగా వద్దులేండి అని కూర్చున్న తర్వాత, పెళ్లి గురించి ఏమనుకుంటున్నారో మీరేమంటే అదే అనుకుంటున్నామండి, కాకపోతే ఒకటి చెప్దాం అనుకుంటున్నాం, మేము కట్న కానుకలు ఇచ్చుకోలేము, మేము అడుగుదాం అనుకోవట్లేదులేండి అనేసింది సుగుణ. మరీ మంచిది, మీకు అడిగే సాంప్రదాయం ఉన్నా మాకు ఇచ్చే సాంప్రదాయం లేదు. రెండో విషయం, మేము బంగారాలు వజ్రాలు మణులు మాణిక్యాలు పెట్టలేమండి, ఎందుకనంటే అది మా పాలసీకి విరుద్ధం. అలాగే పెళ్ళి చేసే ఆచారం మాకు లేదు, మా ఆనవాయితీ కాదు. పెళ్ళి ఎంగేజ్మెంటు ఆ తర్వాత ఫస్ట్ నైటు అన్నీ కూడా అత్తారింటి వాళ్ళే చూసుకోవాలి మా ఇంట్లో. ఇదిగోండి మా పెద్దబ్బాయి, మా పెద్ద కోడలు, మా మేనకోడలు, మా రెండో అబ్బాయి మా మేనకోడలు, వీళ్ళని కూడా అలాగే చేసి తీసుకొని వచ్చిన వాళ్ళమే మేము. ఇది మీకు తెలుసు కదా మా ధనం, ఇది మీకు తెలుసు కదా మా ఇంకొక అమ్మాయి అని పరిచయం చేసి, ఈయన మా వారు. అది ఇదంటే మనుషులు ఎక్కడైనా 0 సైజు పర్సనాలిటీలు ఉంటారు. మహేంద్ర ఒకటే గమనించడం మొదలుపెట్టాడు. 0 సైజు కన్నా కూడా సన్నగా ఉండే సైజు పర్సన్స్ మనుషుల్ని ఏమంటారే అన్నాడు వేదనే. అనేసరికి ఐ డోంట్ నో అని కూర్చుంది వేద. ఏంటంటే ఆబగా చూస్తున్నావు, తింటావేంటి ఆ లెమన్ రైస్ అంటే, నో అంటే దాని మీద కూడా ఎక్స్పెరిమెంట్ చేసి పెట్టిస్తావేంటే నీ క్యాంటీన్లో? ఊరికే చూస్తున్నాను. సర్లే అన్న తర్వాత, సరేనండి మరి పెళ్ళికి ఏర్పాట్లు చేసుకున్న తర్వాత మీకు కబురు పంపిస్తాను అన్నాడు మహేంద్ర. అన్న తర్వాత సరేనని చెప్పి వీళ్ళు లేచి బయలుదేరుతుంటే, జాగ్రత్త అంది ధనలక్ష్మి. అన్న తర్వాత, ఇట్రా అమ్మ అని సుగుణ, చూడటానికి కుందనపు బొమ్మలాగా ఉన్నావు, ఏం చదువుకున్నావమ్మా? బీటెక్ చదివానా అంటే, ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాను అని చెప్తే, నీ మంచితనం గురించి విన్నామమ్మా, నీలాంటి కోడలు మా ఇంటికి రావటానికి మేమెంత పెట్టి పుట్టి ఉండాలోనని, నువ్వెప్పుడెప్పుడు వస్తావోనని ఎదురు చూస్తున్నాం తెలుసా మేము అంది వేద. అనేసరికి అని ధనలక్ష్మి చిలక నవ్వులు నవ్వి లోపలికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ధూమ్ధామ్గా వీళ్ళు ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు చేసి ఎంగేజ్మెంట్కి షాపింగ్కి రమ్మనమని ఒకేసారి పెళ్లి షాపింగ్ కూడా చేసేద్దామంది సుగుణ. దాంతో ఎంగేజ్మెంట్ బట్టలు పెళ్లి కొడుకు ఖరీదైనవి తీస్తుంటే సుగుణ వేద కలిసి ధనలక్ష్మికి 50,000 రూపాయల డ్రెస్సు, 50,000 రూపాయలు చీర, ఎంగేజ్మెంట్కి 1,00,000 రూపాయల చీర ఒకటి, గంతలోకి పెట్టడానికి 5 ఒక్కోటి 50,000 రూపాయల చీరలు, రిసెప్షన్కి, మెహందీకి, హల్దీకి, సంగీత్కి, ఆ తర్వాత ఇక కలర్స్ని బట్టి సెలక్షన్స్ అక్కడ చేస్తూ కూర్చుంటే, ఆమెవరు అని అడిగింది ధనలక్ష్మి. మా మమ్మీ అంది వేద. వాళ్ళమ్మ కూడా అంత ఖరీదైన చీర కట్టిందమ్మా, నువ్వెప్పుడైనా కట్టావా? అవును, 1,00,000 రూపాయల్లో చీర ఎందుకు అంది ధనలక్ష్మి. నువ్వు అంతలోనే తీసుకోవాలని ఏమీ లేదు, నిన్నంతలోనే తీసుకోమనే అత్తామామలు కారు, నాది 1 lakh పెట్టి తీసుకున్నారు అంటే 1,00,000 చీర కట్టావా అక్క? నువ్వు? కట్టుకున్నాను. అయితే ఒక
2-3 వేలల్లో ఏంటమ్మా ఈలోపు ధనలక్ష్మి వాళ్ళమ్మ గిల్లేసిందే, నోరు మూసుకో అలగా వాళ్ళం అనుకుంటారో, అందినట్టే అంది, వాళ్ళలో పడే చేప కాస్త తప్పిపోద్ది, నోరు ముయ్ అంది ధనలక్ష్మినే. అంతేలే, జీవితానికి ఒకసారే, ఎక్కడికి వెళ్ళినా ఇక జీవితాంతం ఆ ఒక్క చీర కట్టుకుంటే సరిపోద్ది కదమ్మా చచ్చిందాకా అంది ధనలక్ష్మి. నోరు మూసుకో, వాళ్ళు తీసుకునేటప్పుడు నీకెందుకు అనేసింది. ఆ తర్వాత ధనలక్ష్మి ఫ్యామిలీకి బట్టలు, ఆ తర్వాత ఎంగేజ్మెంట్ రింగులు, ఆ తర్వాత పెళ్లి నగలు మొత్తం అన్నీ ధనలక్ష్మి ఒంటి మీద వేసి నచ్చాయా అని 1కి 100 సార్లు అడిగి సుగుణ, వేద వాళ్ళమ్మ అలాగే అందరూ కలిసి రాజేంద్ర నీకు ఇది బాగుంటుంది అది బాగుంటుంది అంటే రిసెప్షన్కి డైమండ్ సెట్లని, ఇక స్పెషల్గా సంగీత్కి ఇవని, మెహందీకి ఇవని, హల్దీకి ఇదని సెలక్షన్లు చేసి మరి ఫుట్వేర్ దగ్గర నుంచి మొత్తం కొనేశారు. అమ్మో 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 ఎన్ని కోట్ల డబ్బులు తగలేస్తున్నారు, దేవుడో ఇన్ని డబ్బులు పెడితే ఎన్ని కుటుంబాలు బతికేయచ్చమ్మా, ఎంత సంతోషంగా బతకొచ్చమ్మా, అమ్మో 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 ఈ డబ్బులే వడ్డీకి ఇస్తే ఎంత అవుతే, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ నిలవ చేసుకోవచ్చు, అయ్యో అని నెత్తి నోరు కొట్టుకుంది ధనలక్ష్మి. నువ్వు ఏదైనా అనుకోవే, మనసులో అనుకో, ఆ కాస్త పుస్త మెళ్ళో పడిందాకా నోరు మూసుకోపోతే నాలుక మీద వాత పెడతానంది ధనలక్ష్మి వాళ్ళమ్మ. ఆ తర్వాత గ్రాండ్గా ఎంగేజ్మెంటు, ఆ తర్వాత పెళ్ళి అయిపోయింది. ఫస్ట్ నైట్కి పూలు కొనాల్సి వస్తుందని, ఫస్ట్ నైట్ కూడా ఖర్చులు మావిగా ఎక్కడ పెట్టుకోవాల్సి వస్తుందోనని మాకు ఆనవాయితీ లేదని ధనలక్ష్మి అమ్మ నాన్న చెప్తే చాలా గ్రాండ్గా బయట నుంచి శోభనం గది అలంకరించే వాళ్ళని పిలిపించి వేద, సుగుణ కలిసి ధనలక్ష్మికి రాజేంద్రకి ఫస్ట్ నైట్ చేయటం కోసం రూమ్ని డెకరేట్ చేయమంటే వాళ్ళు 30,000 రూపాయలు తీసుకుంటామంటే అమ్మ మా గది కూడా చేయించు అన్నాడు మహేంద్ర. అనేసరికి అలా చూసింది ఒక్కసారిగా ధనలక్ష్మి. పెళ్ళై 2 ఏళ్ళు అయిందిగా బావగాడు మీకు, పెళ్ళై 2 ఏళ్ళు అయితే కపుల్స్ ఎప్పుడు నా 70వ పెళ్లి రోజుకు కూడా నేను ఇలాగే ఉంటానులే, యూ జోక్ అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు మహేంద్ర. ఆ తర్వాత ఎందుకత్తయ్యా అన్ని డబ్బులు వృధా చేయటం, వెదవ పూలు పక్క మీద అన్ని చల్లుకోవాలంటావా అంటే నువ్వు నీ జోకులు అనేసారు వీళ్ళు. ఆ తర్వాత కోడలుగా గృహప్రవేశం చేసి లోపలికి వచ్చేసింది ధనలక్ష్మి. దేవుడి దగ్గర ఆవు నెయ్యి పోసి వెండి కుందుల్లో పెడితే ఒక్కొక్క ఒత్తి ఎలిగిచ్చి ఆ తర్వాత 10 నిమిషాలకి లోపలికి లాగేస్తే ఎందుకమ్మా అని అడిగితే ఈ కొంచెం నూనెతోనే మనం సంవత్సరం పాటు దీపం వెలిగించవచ్చు, దేవుడు కొడతాడా తిడతాడా, ఎందుకు అగరబత్తులు, ఒక్క అగరబత్తి వెలిగిస్తే సరిపోదా అత్తయ్య అనేసిన తర్వాత నువ్వు నీ జోకులు ఆట పట్టిస్తున్నావు కదో, నువ్వు నీ పిచ్చి వేషాలు చూడు, ఒక్కసారిగా వదిన మమ్మీ ఎలా షాక్ అయి నుంచున్నారో, నువ్వు నీ పిచ్చి వేషాలు కాకపోతే లే అవతలపా అని రాజేంద్ర అన్ని దీపాలు వెలిగించేశాడు. అమ్మో 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 ఓరి దేవుడో ఓరి నాయనో, కార్తీక దీపాలు గుళ్ళల్లో వెలిగిస్తారన్నట్టు అమ్మ కొడుకులు కలిసి కొంపనుకుంటున్నారా ఏమనుకుంటున్నారా? అసలు నేను వరల్డ్లోనే బిగ్గెస్ట్ రిచెస్ట్ మ్యాన్లుగా నా బావని, నా మావని, నా మొగుడిని చూడాలనుకుంటుంటే, నా అత్తని, నా తోడుకోడల్ని బిజినెస్ ఉమెన్స్గా పెద్ద ఎంటర్ప్రెన్యూర్స్గా చేయాలని నేను అనుకుంటుంటే, ధనలక్ష్మి నువ్వు ఇలా ఉంటే అవదరా, ఇంటి బాధ్యత నువ్వు తీసుకోవాలి, ఇలా ఉంటే కరెక్ట్ కాదురా, డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా డిషెస్ నింపేశారు, వామ్మో ఓడిదేవుడు ఎంత నూనెలు, ఎంత నెయ్యిలు, ఎన్ని డ్రై ఫ్రూట్స్, అమ్మమ్మమ్మమ్మమ్మ ఎన్ని కాస్ట్లీ కాజు నట్స్, ఓరి దేవుడో ఓరి తండ్రో ఓరి తల్లో వాయమ్మో అనుకొని ఇలా గనక ఖర్చు పెట్టుకుంటూ పోతే కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. ఇంకేం బిగ్గెస్ట్ రిచెస్ట్ ఉమెన్లు అవుతాం, ఇంకేం బిగ్గెస్ట్ రిచెస్ట్ మ్యాన్లు అవుతారు వీళ్ళు. అయినా ఎంతకాలం అత్తలు మార్చిన కోడళ్ళని చూసుంటావు, కానీ ఇది కోడలు దిద్దాల్సినటువంటి ఇల్లు. నువ్వే బాధ్యత కలగజేసుకొని వీళ్ళందరినీ ఒక లైన్లో పెట్టి వీళ్ళకు ఒక డిసిప్లిన్ నేర్పాలి, ఒక క్రమశిక్షణ నేర్పాలి, ఓ పద్ధతి నేర్పించాలిరా ధనం, లేదంటే కనుక నీ పేరులో ఉన్న ధనం ఇంట్లో వీళ్ళు మిగలనివ్వరు, జాగ్రత్త అనేసరికి ఫస్ట్ నైట్కి వేయాల్సిన ఫస్ట్ నైట్ శారీ మీద మొత్తం పర్ల్ సెట్ అయితే చాలా బాగుంటుందని కోడి తీసుకున్నారు సుగుణ, వేద. అయితే ఆ పర్ల్ సెట్, పర్ల్స్ వడ్డాణం, పర్ల్స్ బాజుబందు, పర్ల్స్ చోకరు, పర్ల్స్ హారము అవన్నీ వేసి రెడీ చేసి
బ్యూటీ పార్లర్ అమ్మాయి ఇస్తే ఎంత నీకు అందే ధనలక్ష్మి. నాకా మ్యామ్ 15K అంద అమ్మాయి. వారి దేవుడు 500 రూపాయలు పెడితే ఒక ఫ్యామిలీలో మనుషులు 3 నెలలు హ్యాపీగా బతికేయచ్చు, అలాంటి దీనికి ఒక్కదానికి 15,000 తగలెట్టడమా? ఏం వద్దులే అంటే మీరు వద్దన్నా అవునన్నా మా పేమెంట్ మాకు అయిపోయిందే, మీరు వేయమంటే వేస్తా లేకపోతే లేదు, మళ్ళీ ఇదో దరిద్రమా మాకు అని అదటువైపున మేకప్ వేస్తూ ఉండగా నిన్నెవరో పిలుస్తున్నారని అటు వెళ్ళిన తర్వాత ఆ మేకప్ అమ్మాయి దాంట్లో లిప్స్టిక్లు కొట్టేసింది ధనలక్ష్మి, అందులో నుంచి ఫౌండేషన్లు కొట్టేసింది, అందులో నుంచి మేకప్ టింగులు సవరాలు అందులో ఉన్నాయన్నీ కొట్టేసి ఓ పక్క సర్దేసుకుంది. వాళ్ళు ఇంకా ఫంక్షన్స్ ఉన్నాయనే హడావిడిలో గబా మేకప్ చేసేసి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ తర్వాత శోభనం గదంతా ఫ్రూట్స్ స్వీట్స్ అవన్నీ పెట్టిన తర్వాత రాజేంద్ర ఇక బ్రాహ్మడు వచ్చి పూజలు చేసి ఆరోహోర దంపతాంబూలాలు మిథున విడియాలు ఇవన్నీ ఇచ్చిన తర్వాత శోభనం గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నువ్వు కూడా వెళ్ళమ్మా అని పాల గ్లాస్ ఇచ్చి సుగుణ వేద కలిసే వెళ్ళమని గుమ్మం దాకా పంపించి ఆ తర్వాత నువ్వురా అని మహేంద్ర వేద చేపట్టుకొని తీసుకెళ్తే ఇంకో గ్లాస్ పాలు నువ్వు కూడా తీసుకెళ్ళమ్మా అని నవ్వి సుగుణ ప్రకాష్ గదిలోకి వెళ్ళిపోతే నువ్వు దేవా తెచ్చానులేండి అరవకండి అని ఎవరి డోర్లు వాళ్ళు వేసేసుకున్నారు. ఇక ధనలక్ష్మి లోపలికి రాగానే ఏంటి సిగ్గా ఇంకా నయమా అని లోపలికి వచ్చి ముందు గబగబా తలుపు గడేసి లైట్ ఆఫ్ చేసింది. ఏంటి మడి అంత తొందర? అబ్బ కాదు కరెంట్ కాలుద్దని చెప్పి అని ముందు బెడ్ లైట్ ఆన్ చేసింది. బెడ్ లైట్ ఆన్ చేసిన తర్వాత ఇంట్లో ఏంటి ఆ వజాన లైట్లు వెలుగుతున్నాయి అని ముందు గబగబా కిందకి దిగెళ్ళి టక హాల్లో కిచెన్లో మిగతా బెడ్రూముల్లో గెస్ట్ రూముల్లో అన్ని చోట్ల లైట్ లాపి ఫ్యాన్ లాపి ఏసీ లాపి బాత్రూముల్లో కూడా లైట్లు వేసిపోయారు, వసారాల్లో కూడా లైట్లు వెలుగుతున్నాయి, మోటార్ ఆడతానే ఉంది. ట్యాంక్ ఫుల్ చేస్తున్నట్టున్నాళ్ళే తోటమాలి అంటే ఏంటి మాలి ఉన్నాడా? సెక్యూరిటీ గార్డ్ కూడా ఉన్నాడు కదే అన్న తర్వాత వస్తున్నా అని చెప్పి వచ్చి ఎగ్గిరి మంచం మీద కూర్చోబోయి అమ్మమ్మమ్మమ్మో పూలు నలిగిపోతాయి లేను అని ఒక్క గుంజి కింద కూర్చోబెట్టేసింది రాజేంద్రని. కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, ఎందుకు కింద కూర్చోటం, సరేలే ఉండైతే అని ఆ పక్కనే ఉన్న కౌచ్ని ఇటువైపు లాగి దీంట్లో కూర్చో అనేసిన తర్వాత ఎందుకు ఇదంతా అన్నాడు రాజేంద్ర. చెప్తా అంది ధనలక్ష్మి. మీ వాళ్ళకి పని పాట ఏమీ లేదు అంటే అన్నామంటారు కానీ గంటసేపు శారీరకంగా 2 మనుషులు కలవటం కోసం ఇన్ని పూలు వృధా చేయాలా చెప్పు? మరీ కాకపోతే వాట్ అన్నాడు. అవును మా అన్నయ్యలిద్దరికీ పెళ్ళయిందా? మా అన్నయ్యలిద్దరికీ పెళ్ళైనప్పుడు మా వదిన వాళ్ళ పుట్టింటి వాళ్ళు కళ్యాణ మండపాలు ఏర్పాటు చేశారా? సింపుల్గానే అనుకో, అయినా అందులో పూలుంటాయి కదా డెకరేషన్కి, వాటిని తెచ్చి శోభనం గదిలో మంచం మీద వాడేశాం మేము. అలాంటిది ఒక్కొక్క గది ఇంత పెట్టి డెకరేషన్. అవును మీ అన్నయ్య వదినకి పెళ్ళయి 2 ఏళ్ళయిందిగా, కులకటానికి మళ్ళీ ఇప్పుడు పూలు కావాలంట. పూలు మీ అన్నయ్యకి ఇప్పుడు ఆ పూలన్నీ నలిపేస్తారా? ఆ పూలన్నీ వాడిపోతాయా తెల్లారేపాటికి? ఏంటే నీ వాగుడు అన్నాడు రాజేంద్ర. ఏంటంటావేంటి నువ్వు ముందులే అని నలక్కుండా వేటికై పూలు వేరు చేసేసి దండలుగా వేలాడదీసిన పూలన్నీ తీసేసి పెద్దయ్యి అంతకుముందు ఫ్లోరిస్టులు తీసుకొచ్చిన కవర్లన్నీ వాళ్ళు కింద ఓ పక్కన పెట్టేసి వెళ్ళారు అట్టపెట్టెలో. వాటిల్లో సర్దేస్తూ ఉంటే దేనికి ఇలా పెడుతున్నావు అని అడిగాడు. దేనికేంటి? పొద్దున్నే తెల్లవారుజామున వెళ్ళి వీటన్నిటినీ ఫ్లవర్ బ్లాక్ మార్కెట్ ఉంటుంది, అక్కడ కనుక కూర్చున్నాం అనుకో చక్కగా వీటన్నిటినీ కొనుక్కునే వాళ్ళు ఉంటారు. ఇందులో కాస్ట్లీ ఫ్లవర్స్ ఎన్నున్నాయి అని గోడలకు పెట్టినటువంటి ఖరీదైన పూలన్నింటినీ జాగ్రత్తగా ప్లాస్టర్లు తీసేసి 1 గంట సేపట్లో గదినంతా ఖాళీ చేసేసి శుభ్రంగా ఇంత తెల్లటి దుప్పటి మీద పడుకొని ఆగం చేస్తావా ఇప్పుడు అని అన్నిటినీ తీసేసిందే. ఒంటి మీద నగలన్నీ తీసి డబ్బాలో పెట్టేసిందే. గబా చీర మార్చేసుకొని తన పాత పంజాబీ డ్రెస్ వేసుకొని అమ్మమ్మో శోభనం రోజు కూడా 25,000 రూపాయలు ఇచ్చారంట. ఎందుకు పని లేక నువ్వు కూడా నీ డ్రెస్సు అనేసరికి దీనికి ఏమైనా పిచ్చా లేకపోతే నేనేమైనా దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నానా? ప్రాంక్ చేస్తున్నట్టుంది అని దేనికే ఇవన్నీ తీసింది ఫ్రిడ్జ్లో పెట్టొచ్చా? ఎందుకే అంటే స్వీట్లు ఫ్రూట్స్ కూడా సర్దేసి ఎత్తుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం చూశాడు. దేనికి ఇవన్నీ అమ్మొచ్చు తెలుసా, డబ్బులు వస్తాయి తెలుసా, ఎందుకు తొందరగా కానీ 1 గంట సేపట్లో. అవును ఏది ఇంతకీ వెంటనే పిల్లల్ని కనకూడదు అనుకుంటున్నాను నేను,
నీ సంగతి ఏంటి అంటే, నేను ఏమీ ప్రిపేర్డ్గా లేనులే, కొన్నాళ్ళు ఎంజాయ్ చేద్దామని. ఎంజాయ్ కాదు, ఇంకా ఏమీ కాదు, పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు అనవసరమైన ఖర్చు. ఎంతకీ కాండోమ్స్ తెచ్చావా లేదా? మరి నువ్వు అలా అడక్కో అని బాక్స్ ఓపెన్ చేస్తే, వామ్మో ఏంటి ఇంత ఖరీదు పెట్టి కొన్నావా? 10 నిమిషాల సుఖం కోసం మగాళ్ళు ఎందుకు ఎంతెంత తగలబెడతారో. మీ ముఖాలు పాడుగాను. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే రేపు ఫ్రీగా ఇస్తారు. ఇవాళ నా ఒంటి మీద చెయ్యకు, పో, వెళ్ళి ఆ బట్టలు పాడైపోతే మడత పెడతాను, రాత్రిపూట దుప్పటి కప్పుకొని పడుకో, నువ్వు నేనేగా, ఒకళ్ళనొకళ్ళని చూసుకోమా ఏంటి అనేసరికి షాక్ అయిపోయి తల గిరగిరా 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 తిరిగిపోయి కూర్చుండిపోయాడు రాజేంద్ర. అసలు ఏం చెప్తున్నావే నువ్వు? అవును, డబ్బుల్ని వృధా చేయొద్దు అని చెప్తున్నాను. ఇండియాలోనే టాపెస్ట్ రిచెస్ట్ మ్యాన్లుగా మామని, నిన్ను, బావని నుంచోబెడదాం అనుకుంటున్నా. అత్తయ్యనే, అక్కనే నేను డెవలప్ చేద్దాం అనుకుంటున్నా. ఈ ఫ్యామిలీ బాధ్యతలని నేను తీసుకుందాం అనుకుంటున్నా అనేసరికి తలంతా గోకేసుకున్నాడు రాజేంద్ర. ఇక పిచ్చి పట్టినట్టు అయిపోయి పాల గ్లాస్ తీసుకున్నాడు. ఫోన్లే సరే తనన్నా అర్థం చేసుకొని మెల్లగా మార్చుకోవచ్చని. ఆగాగాగు, ఏంటి ఇప్పుడు ఆ పాలన్నీ తాగుతావా? తాగటానికేగా పెట్టారు, ఒక్క గుక్కేసి ఇటిచ్చేయమ్మా. ఆ ఎత్తుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడితే 3 రోజుల పాటు టీ పెట్టుకోవచ్చు, ఫ్యామిలీ అంతా 2 పూట్ల అనేసరికి ముట్టుకోకుండా అక్కడ పెట్టేసి పిచ్చి పట్టినట్టు అనిపించేసి అలాగే పడుకొని బెడ్షీట్ కప్పేసుకున్నాడు. ఈలోపు ఏం జరుగుతుందో కూడా ఆలోచించే స్థితిలో లేడు. తలంతా గిరగిరా తిరిగిపోయి మొద్దుబారినట్టు అనిపించి ఆపాట మనిషి మంచం మీద అడ్డం పడిపోయాడు. ఇక ధనలక్ష్మి మాత్రం అన్నీ సర్దుకున్న తర్వాత వచ్చి పడుకుందే. తెల్లవారుజామును చూస్తే పక్కన పెళ్ళాం లేదు. ఎక్కడికి వెళ్ళింది? వాష్రూమ్కి వెళ్ళిందేమో అనుకొని అలా పడుకున్నాడు. తీరా చూస్తే వచ్చి దబదబ దబదబ దబదబా తలుపులు బాధేసిందే మహేంద్ర వాళ్ళే. ఏమైంది అని వాళ్ళు భార్యాభర్తలు అప్పటి వరకు 2 గంటల క్రితం వరకు కూడా క్లోజ్గా ఉండి అప్పుడే వాళ్ళు నిద్రపోయి ఒక 2 గంటలే అయ్యిందే. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. దాంతో లే 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 బావా అని చెప్పి లేపి పూలు నలిపేశారా ఇద్దరు కలిసి, అన్నీ ఆగం చేసేసారా గదిలో. ఎన్ని కొద్దిగోపోతే కొద్దిగన్నా సరే బాధ్యత లేదమ్మా ఇద్దరికి అని లోపలికి దూరి ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగితే గబా గబా పూలన్నీ తీసుకెళ్ళి అమ్మేసేయాలి. ఏం జరిగేదేంటి? పనుంది కాబట్టే వచ్చాను, అడ్డం లేవండి. ఏంటి కళ్ళు ఎర్రగా ఉన్నాయి, నిద్రపోలేదా? వేళ ఉండదు, పాళ ఉండదు. 1 గంట సేపు కలిసి ఉంటే సాల్దగామాల. ఓ మీరు మీ ఏకైకలు మీ పక్కపక్కలు అని వెళ్ళి అక్కడ పూలన్నీ సేకరించుకొస్తే ఏం జరుగుతుంది ఏంటిదంతా అన్నాడు మహేంద్ర. ఏముంది, నేను నీకు అర్థం కానులే కానీ లేలే బావా అని పక్కకు జరిపేసి గబగబా వాటన్నిటిని సేకరించుకొచ్చి అక్కడ పెట్టేసి తల మీద ముసుగు కప్పేసుకొని ఆ ఎదురుగా ఉన్నటువంటి అందరిళ్ళ దగ్గరికి వెళ్ళి వాచ్మెన్లకి తలా ఒక 50 రూపాయలు చేతిలో పెట్టి కవర్లు ఎత్తుకెళ్ళి పూలు కోసేసింది. వాళ్ళందరి ఇళ్లల్లో ఇళ్ల ముందు పెట్టిన చెట్లయ్యి కోసేసి ఇంట్లో అయ్యి మొత్తం కలిపి 10 కవర్లు పోగు చేసి వాటన్నిటినీ కలిపి తనదొక పాత సైకిల్ ఉంది, కిర్రు 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 సౌండ్ వచ్చేది. ఆ సైకిల్ కేసి వాటిని కట్టేసుకొని అలా చీకట్లో కలిసిపోయే పాటికి ఇక మహేంద్ర వేదని దగ్గరికి వెళ్ళి ఊపితే షాకులో మాట రాలేదు వేదకి. నిన్నేనే అన్నాడు. అనేసరికి నేను కలలో ఉన్నానా ఇలలోనే ఉన్నానా? నీ తలకాయలో ఉన్నావు, లే ముందు అన్నాడు. అనేసరికి అలా లేచేసరికి వెళ్ళి ధబా ధబా ప్రకాష్ సుగుణ వాళ్ళ తలుపు బాదాడు మహేంద్ర. బాదేపాటికి ఏమైంది నాన్న అని లేసి వచ్చారు వాళ్ళు. ఏంటమ్మా ఆ అమ్మాయి ఏంటి డిఫరెంట్గా ఉందే అన్నాడు మహేంద్ర. ఏం జరిగిందిరా అని అడిగితే, ఇలా జరిగిందమ్మా, మా గదిలోకి వచ్చింది, పువ్వులన్నీ తీసుకుందే. ఇక ఆ తర్వాత ఇంకెక్కడయ్యో ఒక 4 కవర్ల పూలు ఆల్రెడీ కింద ఉన్నాయి. ఎదురిళ్లలో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి విల్లాల్లో ఉన్న వాళ్ళందరూ సెక్యూరిటీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి పూలు కోసేసి కవర్లో పోగేసుకొని సైకిల్ కట్టుకొని ఎక్కడికో వెళ్ళిపోయిందమ్మా, చీకట్లో కలిసిపోయి అని చెప్పాడు మహేంద్ర. చిన్నోడేడి? నేను ఇక్కడే ఉన్నాను అన్నా అనేసరికి ఏంట్రా ఏం జరగలేదన్నా, అసలు ఏమైంది చిన్నోడా అని అడిగింది సుగుణ. మొత్తం రాత్రి జరిగిందంతా చెప్పుకొని బావురుమన్నాడు రాజేంద్ర. అనేపాటికి ఏంటి డాడీ ఇది అసలు అనేసరికి రానే వచ్చింది ధనలక్ష్మి. లేవండి
ఏంటి ఇంకా తానాలు అవి కాలేదా, అలాగే నుంచున్నారేంటి, కానివ్వాలి సానాలు కానివ్వాలి అని వస్తా పుల్లలు తీసుకొచ్చింది. ఏంటమ్మా ఇవి అంది సుగుణ. ఇటు ఎంత ఖాళీ స్థలాలు ఉన్నాయనుకుంటున్నా బలిసిపోయిన వాళ్ళందరే బోల్డన్ని పిచ్చి మొక్కలు పెరిగిపోయినాయి, బోల్డన్ని చెట్లు పెరిగిపోయినాయి అత్త. వాటన్నిటి నుంచి ఎండిపోయిన పుల్లలన్నీ ఏరుకొని తెచ్చా, పొయ్యలు గిచ్చుకోవద్దు, అన్నం కూర దేని మీద వండుకుంటాం, ఎందుకమ్మా మన ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉంది, ఇండక్షన్ కుక్ టాప్ ఉంది, ఎలక్ట్రికల్ ఇంకా నయం ఉన్నాయి, నువ్వు వాడతావు, నేను చూస్తా ఊరుకుంటా ఏంటి అందావిడ. మరెందుకు డబ్బులు వృధా చేయటానికి, అసలు సంసారాన్ని బాగు చేసుకోవటం ఇంట్లో ఒక్క ఆడవాళ్ళకి తెలిసినట్లేదే అనేసిన తర్వాత ఏం మాట్లాడుతున్నావమ్మా, సరిలే కానీ ముందు నువ్వు ట్రా అని చెప్పి వేద చేపట్టుకొని కిందకి తీసుకెళ్తుంటే ఎక్కడికి అన్నాడు మహేంద్ర. ఎక్కడికేంటి, 20 ఏళ్ళోళ్ళై వాకిళ్ళు ఊడిసి కల్లాపు కొట్టి ముగ్గులు పెడతామని మాట్లాడుకొచ్చా, నా ఒక్కదాని వల్ల అవుద్దా ఏంటి, తోడొచ్చిద్దిలే రాని అని. ముగ్గు వాళ్ళదే బావా, నీళ్లు వాళ్ళయ్యే అని చెప్పి వెళ్ళి వెళ్తా 2 బకెట్లు తీసుకొని వెళ్ళిందే. దేనికో అర్థం కాక వీళ్ళందరూ అలా టెర్రస్ ఎక్కి నుంచునేసరికి జాలిగా చూస్తుంది వేద. వెళ్ళి గబా గుమ్మాల ముందు టకామని గుమ్మాలన్నీ ఊడ్చుకొచ్చేసింది. ధనలక్ష్మి ఊడ్చుకొచ్చేసే టపీ కళ్ళాపు కొట్టి ఒక్కొక్క ఇంట్లో నుంచి ఒక 6 బకెట్ల నీళ్లు వేదకిచ్చి ఎత్తుకెళ్ళి మన ఇంట్లో పోయిపో 2 డ్రమ్ములు తెచ్చి ఎల్లు అని ఏదో దొంగతనం చేస్తున్నట్టుగా వేద మొయ్యలేక చేతులన్నీ కందిపోయి ఆ నీళ్లు తీసుకొచ్చి డ్రమ్ముల్లో పోస్తుంటే ప్రాణం గిలగిల్లాడిపోయింది మహేంద్రకి. ఎందుకు ఇప్పుడు ఇదంతా నాకేం అర్థం కాలేదు అని అడిగి, ఏం జరుగుతుందిరా చిన్నోడా అని అడిగితే, నాకేమన్నా అర్థమవుతుందా అన్నా అనేపటి నీకేమీ అర్థం కాదని 2 వేశాడు రాజేంద్రనే. ఉండండి నాన్న మీరు కొట్టుకోకండి అన్నాక ముగ్గులు పెట్టేశాక తమ గుమ్మం ముందు కూడా ఊడ్చేసి ముగ్గు పెట్టేసింది చిన్న కోడలో. ఆ తర్వాత పనులు ఒక్కొక్కళ్ళు వస్తుంటే, ఓహో ఎవరు మీరు, ఏడకి అన్న సంతర్పణలో అన్నదానాలేం జరగట్లా, ఇక్కడికి మందలు వచ్చారేంటి, అమ్మా నేను సెక్యూరిటీ. ఎందుకు ఈ ఇంటికి సెక్యూరిటీ, అమ్మా నేను తోటమాలి. ఎందుకో, అమ్మ పూల మొక్కలు అలాగే ఇక్కడ పళ్ళు, అవన్నీ ఇప్పుడు నువ్వు చేయాలి, మా మామేం చేస్తాడు ఇవన్నీ నువ్వు చేస్తే, అమ్మ మేము డ్రైవర్లం, అమ్మ మేము కార్లు కడుక్కోవాలి, అమ్మ నేను వంట మనిషిని, అమ్మ నేను పని మనిషినే, అమ్మ నేను అమ్మాయి గారికి అసిస్టెంట్నే, అమ్మ నేను అమ్మగారికి అసిస్టెంట్నే, అమ్మ నేను యోగా ట్రైనర్నే, అమ్మ నేను వచ్చేసే జిమ్ ట్రైనర్నే, అమ్మ నేను వచ్చేసే బట్టలు ఉతికి ఇస్త్రీ చేసుకుంటాను, నేను అంట్లు తోముకొని కడుక్కుంటాను, నేను డస్టింగ్ చేస్తాను, నేను ఇల్లు ఉడుస్తాను, నేను తడిగుడ్డ పెడతాను, నేను పై పనంతా చూసుకుంటానమ్మా, నేను వాష్రూమ్స్ క్లీన్ చేస్తానమ్మా, నేను ఇల్లు గుమ్మాలు కడిగి ముగ్గులు పెడతానమ్మా, నేను టెర్రస్ మీద బయట అంతా కూడా మొక్కలకి ఉన్నటువంటి అన్నీ తీసి క్లీన్ చేసి ఏ రోజుకు ఆ రోజు వాటికి అవసరమైనటువంటి పెస్టిసైడ్స్ వేసి మిగతా అన్నీ కూడా నీట్గా ఎక్కడ అమర్చి పెడతానమ్మా అని చెప్తే, ఇంకా అంద ధనలక్ష్మి. అన్న తర్వాత అదేంటండి మర్యాదగా మీ అందరూ 5 నిమిషాల ప్రకారం ఇక్కడి నుంచి వెళ్ళకపోతేనే మీ ఒక్కొక్కళ్ళకి కూడా నా సంగతి తెలీదు పగిలిపోద్ది. ఆ లాంగ్వేజ్ చూసి ఒకసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోయారు వాళ్ళంతా. ఏంటమ్మా అనేసరికి, మా పనుల్లో దేవుద్దు, పోండవతలకి డబ్బులు ఏమన్నా తేరగా ఉన్నాయనుకుంటున్నారా, ఎంత మీ జీతాలు, ఒక్కొక్కళ్ళు మాకు 10,000 15,000 8,000 7,000 6,000 వాళ్ళ తాతలు వాళ్ళు చేసే పనులను బట్టి చెప్పుకున్నారు. వామ్మో ఇంట్లో ఆడోళ్ళు ఉండగా మీరెందుకు, అసలు ఇంట్లో మగవాళ్ళు ఉండగా మీరెందుకు, ఓరి దేవుడో ఓరి నాయనో అంటే, అదేమిటమ్మా వాళ్ళని పంపిస్తున్నావు, ఎవరు చేస్తారు పనులు అత్తయ్య అంటే అన్నానంటావు కానీ నువ్వు ఆడదానివి కాదా, అక్క ఆడదు కాదా, ఏం చేస్తున్నారంట అంతోటిది, ఉంది 3 అంతస్తుల డాబా, పైనుంచి కిందకి వేసుకున్నా కూడాను ఎంచెప్పు పట్టుద్దంటావు, నా తెలియక అడుగుతాను అని చెప్పి పనోళ్ళని తరిమేస్తే, ఆవిడ నేను తర్వాత కాల్ చేస్తాను, ముందు అక్కడి నుంచి వెళ్ళమంది, వాళ్ళ ముందు డిస్కషన్ ఎందుకని, ఇవన్నీ ఎవరు చేస్తారమ్మా అని అడిగాడు అక్కడే నుంచొని ప్రకాష్. ఎవరు చేసేది ఏంటి మానా అంటే, అవును మామయ్య అంటే 3 అక్షరాలు పిలవాలి, కంఠశోస, గొంతు అరిగిపోటల్లా గొంతేమైనా ఊడికినే ఉందా, అనవసరంగా పదాలని కూడా వృధా చేయకూడదు, పొదుపుగా వాడాలి, కాబట్టి నువ్విక నుంచి నాకు
నువ్వెక్క నుంచి నాకు ఆ అంది మావనే అత్తనే. ఇక బావ వైపు తిరిగి నువ్వు నువ్వు అత్త అక్క అంటే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇదిగో ఇక వీడున్నాడా నా మొగుడు, వీడు ఏంటది రాజేంద్ర కదా అందుకే అని చెప్పింది. వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాక ఎందుకమ్మా ఇప్పుడు ఇదంతా, ఎందుకంటే డబ్బుని మనం గౌరవించాలి, డబ్బుకి మనం విలువ ఇవ్వాలి, డబ్బుని మనం పొదుపు చేయాలి. అది మీకు చేత కాదని నాకు తెలిసిందే. చిన్నపిల్లలు నిప్పుని తెలియక పట్టుకుంటారు, అది తప్పని చెప్పేవాళ్ళు ఉండాలి కదా. మీరు అలాగే డబ్బును వేస్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఆ డబ్బుల్ని వేస్ట్ చేయకుండా ఇలా జాగ్రత్త చేస్తున్నాను, తప్పేంటి అందే. ఇది జాగ్రత్త చేయటమా అన్నాడు మహేంద్ర. కాదా మరి, కాక ఏమంటారో ఈ రోజు నుంచి ఈ ఇంట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నిటినీ నేను చేంజ్ చేయాలని ఈ ఇంటి చిన్న కోడలుగా నేను బాధ్యత తీసుకుని నేను కొన్ని తీర్మానాలు కొన్ని నిబంధనలు విధించి రాత్రంతా పడుకోకుండా మీకోసమనే కొన్నిటిని రాసుంచాను. ఇంతటితో పిసినారి పెళ్ళాం మొదటి భాగం పూర్తి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.